పాంప్లెట్లు ప్రకటించినట్లుగా ప్రతి ఒక్క నెల ఒక కొత్త సేవకుల ద్వారా మనకి మరి వర్తమానాలు అందించడానికి దేవుడు మనకు కృపనిచ్చాడు. మీ అందరికీ తెలుసు దైవ సేవకులు, వారి గురించి తెలిసిన వారు కూడా ఇక్కడ ఉన్నారు. ఎందుకంటే నేను భరత్ గారికి పాంప్లెట్ ఇచ్చినప్పుడు ఆ పాస్టర్ గారు నాకు తెలుసు అని అంటున్నారు. వారి కోసమే వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు ఇక్కడ. ఏదేమైనప్పటికీ దైవ సేవకుని గురించిన మాటలు దైవజనులు సన్నిగంటి మోజేశ్వరి గారి ద్వారా మనం ఆలకించి తదుపరి సమయాన్ని దైవజనులకు అప్పగించుకున్నాం. ఈ రోజున ఆహ్వానించబడిన దైవ సేవకులు డాక్టర్ ఉచ్చుల సత్యానందం గారు, నాకు ఈరోజు జరిగే కార్యక్రమానికి ముందుగానే 10 రోజుల ముందుగానే నేను 10:30కి వస్తానని చెప్పారు. ఎక్కడ ఏది కూడా ఆశించకుండా దేవుని కోసం కట్టుబడి అనేక మంది సేవకులను బలోపేతం చేస్తున్నారు. CRRD ఫౌండర్ అండ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా ఉంటున్నారు. CRRD అంటే చర్చెస్ రికన్స్ట్రక్షన్ అండ్ రివైవల్ డెవలప్మెంట్, సంఘముల పునర్నిర్మాణము, ఉద్యమం మరియు అభివృద్ధి. క్లుప్తంగా చెప్పాలంటే బైబిల్ వాక్యానికి కట్టుబడిన గొప్ప దైవ సేవకులు. వారి కుమారుడు మన చిలువూరు గ్రామంలో అమెరికన్ హాస్పిటల్ మెన్నో క్లినిక్లో డాక్టర్గా ఉంటున్నారు. డాక్టర్ టైటస్ గారు. గత కాలంలో వారు కూడా సంఘాన్ని దర్శించడం జరిగింది. మెన్నో క్లినిక్కి ఫారినర్స్ వచ్చేవాళ్ళు ప్రారంభంలో, వారు ఈ సంఘాన్ని దర్శించడం జరిగింది. వారికి నేను తర్జుమా చేయటం కూడా జరిగింది. ఇంకా ఎక్కువగా చెప్పటం కూడా మంచిది కాదనిపిస్తుంది. సమయాన్ని నేను దొంగిలించకూడదు. మనం అందరం చప్పట్లు కొడుతున్నప్పుడు డాక్టర్ ఉచ్చుల సత్యానందం గారికి స్వాగతం పలుకుదాం. సమయం వారికే ఇస్తున్నాం కనుక సమయం పరిమితం కాదు, దేవుడు వారిని ప్రేరేపించిన కొలది. నేను ప్రెసిడెంట్ గారికి ఎన్నో దినాలను చెప్తున్నాను, గొప్ప సేవకులు వస్తున్నారు, వారి విలువైన సమయాన్ని మనం కాజేయకూడదని. ప్రభు అయిన క్రీస్తునవారు మీ అందరికీ వందనాలు. వేదిక మీద ఉన్న పెద్దలందరికీ ప్రత్యేకమైన వందనాలు. నేను గొప్ప వ్యక్తినేం కాదు, సామాన్యమైన యేసుక్రీస్తు సాక్షిని, ఆయన శిష్యుల్లో ఒక శిష్యుడిని. మీరందరూ గొప్ప పరిచర్యలో ఉన్నారు, మీరందరూ కాపర్లుగా ఉన్నారు ఒక సంఘాన్ని. నేను కాపర్ని కాదు, నన్ను డాక్టర్ రెవరెండ్ అని పెట్టారు నాకు. అందరూ అలాగ పాస్టర్ గారని పిలుస్తారు కాబట్టి అందరిని పిలుచుకోండి, తప్పేం లేదు. మా ఊరు వెళ్ళినా నన్ను పాస్టర్ గారని పిలుస్తారు. ఒరే అని పిలిచేవాడు తర్వాత పాస్టర్ అని పిలవడం మొదలెట్టారు. నేను యేసు ప్రభుని సొంత రక్షకుడిగా 1974లో ప్రభుని అంగీకరించాను. 50 సంవత్సరాల ప్రభుతో నడుస్తున్న పరిచర్య నాది. కాలేజీ విద్యార్థుల మధ్య పరిచర్యలో కొనసాగాను, ఇప్పటికీ కొనసాగుతున్నాను. CRRD అని చెప్పారు మోజెస్ గారు, చర్చెస్ రీకన్స్ట్రక్షన్ రివైవల్ అండ్ డెవలప్మెంట్, సంఘంలో పునర్నిర్మాణము, ఉద్యమము మరియు అభివృద్ధి అనగానే అయ్యా మా సంఘాన్ని తిరిగి కట్టుకోవాలి, డబ్బులు ఇమ్మంటారు. పేరులోనే ఉంది పునర్నిర్మాణం అన్నారు కదండి, మాకు సరిపోవట్లేదని. కట్టాలనే ఉద్దేశంతోనే దేవుడిచ్చిన దర్శనం, సంఘానికి సహాయం చేయాలనే ఉద్దేశంతోనే 1983లో దేవుడిచ్చిన దర్శనం. నెహెమ్యా గ్రంథాన్ని నేను ధ్యానిస్తున్నప్పుడు దేవుడు నాతో మాట్లాడి నన్ను బలపరిచి ఈ యొక్క సంస్థను స్థాపించడానికి 41 సంవత్సరాల క్రితం ప్రారంభించాను. నేను మచిలీపట్నంలో వరల్డ్ విజన్లో నేను జాబ్ చేస్తుండగా మేనేజర్గా దేవుడిచ్చిన దర్శనాన్ని బట్టి రిజైన్ చేసి మా ఊరు భీమవరం వెళ్ళిపోయి మా ఇంట్లోనే ప్రారంభించాను. 2 సంవత్సరాలు ఎవరిని ఆశించకుండా సేవ చేశాను. లూథరన్ సంఘాల్లో CSI, బ్యాప్టిస్ట్, పెంటకోస్టల్ చర్చెస్, ఇండిపెండెంట్, ఎక్కడికైనా నేను పిలిస్తేనే వెళ్తాను కానీ పిలవకుండా ఎక్కడికి వెళ్ళలేను. పిలిస్తేనే వాక్యం చెప్పడానికి వెళ్తాను. బైబిల్ పట్టుకుని నేను ప్రార్థన చేస్తాను అని వెళ్ళను.
పిలవకుండా ఏ ఇంటికి కూడా వెళ్ళను నేను. ఎందుకంటే నేను పాస్టర్ని కాదు, నేను సంఘ కాపరిని కాదు. సంఘ కాపరి వారి యొక్క సంఘస్థుల్ని దర్శిస్తారు, వారిని పరామర్శిస్తుంటారు, బలపరుస్తుంటారు. దేవుడు నాకు ఇచ్చిన దర్శనం అది. నేను అన్ని సంఘాలని సమానంగా చూస్తాను. నేను ఇప్పుడు కూడా ఆంధ్ర ఎవాంజలికల్ లూథరన్ సంఘంలో సభ్యుడిని. ఆంధ్ర ఎవాంజలికల్ లూథరన్ సంఘంలో కన్నా బయట సంఘాల్లోనే ఎక్కువ వాడబడతాను. నా పాలసీ చెప్పాను కదా, అవకాశం ఇస్తేనే మాట్లాడతాను, అవకాశం లేకపోతే మాట్లాడు. సువార్త చెప్పడానికి నాకు నేనుగా కొన్ని కార్యక్రమాలు ఏర్పాటు చేస్తుంటాను. సువార్తకు ఎవరు పిలవక్కర్లేదు. మీలాంటి కాపర్లతో పర్మిషన్ తీసుకుని మీ సంఘాల్లో కానీ, స్కూల్లో కానీ, కాలేజీల్లో కానీ, హాల్లో కానీ అలాగ పెట్టడం 50 ఏళ్ల నుంచి పరిచర్య చేస్తూనే ఉన్నాను. ఈ సంఘాల మధ్య పరిచర్య 41 సంవత్సరాలు. సహాయం చేయాలనే ఉద్దేశంతోనే దేవుడు నాకు ఇచ్చిన దర్శనం 42 సంవత్సరాలు అవుతుంది. ఇప్పుడు 83లో సంఘాలను కాల్చేస్తారు, సంఘాలని కూలగొడతారు, పాస్టర్లని చంపుతారు, కాలుస్తారు. ఇబ్బందికరమైన పరిస్థితి వస్తుందని దేవుడు నాకు ఇచ్చిన దర్శనం. ఆ దర్శనంలో ఒక కాగడ పెట్టుకుని నేనే సొంతంగా దేవుడు చెప్పిన ఆలోచనలు బట్టి డ్రా చేసుకున్నాను. నేను ఆ ఒక కాగడలో యూ అండ్ మీ అని ఉంటుంది. మీరు ముందు, తర్వాత నేను, మీరు నేను, నేను మీరు కాదు, మీరు నేను, జ్యోతుల్లాగా ఈ లోకంలో ఎలగాలనే ఉద్దేశంతో దేవుడిచ్చిన దర్శనం. సో నా దర్శనాన్ని గురించి చెప్తానని పాస్టర్ మోసెస్ గారి గురించి కూడా చెప్పాను నేను. నేనెవరో తెలియదు కదా మీకు, మీరెవరో నాకు తెలియదు. మోసెస్ గారిని 1 సంవత్సరం క్రితం చూశాను. ఈ దర్శనంలో వేసుకున్న దాంట్లో ప్రకాశించి దేవుని కోసం మీరు నేను ప్రకాశించాలి. సిలువను మోసుకుంటూ దాంట్లో ఒక ఆడ మనిషి చెయ్యి, ఒక పురుషుడి చెయ్యి ఉంటుంది. మీకు ఎవరైనా ఆసక్తి ఉంటే ఈ సంస్థలో మీరు జాయిన్ అవ్వచ్చు. ఈ సంస్థలో సభ్యత్వం పొందాలి అని అంటే మీరు మారుమనసు పొంది ఉండాలి. మారుమనసు పొంది ప్రభువుకి సమర్పించుకొని కలిసి పనిచేద్దామనంటే వెల్కమ్. అదేంటంటే మేము పాస్టర్లు అందరూ మారుమనసు పొందారా అడుగుతున్నారంటండి. చాలామంది ఉన్నారు మారుమనసు పొందని పాస్టర్లు. నేను 50 ఏళ్ల నుంచి పాస్టర్లను చూస్తున్నాను. 42 సంవత్సరాల నుంచి పాస్టర్ల మధ్యలోనే పనిచేస్తున్నాను. ఎలా ఉంటారో నాకు తెలుసు. భోజనానికి 1 గంట ముందు వస్తారు, భోజనం చేసి వెళ్ళిపోతారు, మళ్ళీ ఉండరు. మళ్ళీ కొన్ని ఫెలోషిప్లు అలాగే పెట్టుకున్నారు. చాలా బిజీ, చాలా విస్తారమైన పరిచర్య కదా, చాలా ఉంటారు. మీ పాస్టర్ ఫెలోషిప్ అన్నప్పుడు ఫెలోషిప్ టైం 10 అంటే 10 గంటలకు వచ్చేసి ఉండాలి ఇక్కడ. 10 గంటలే. సో మా అబ్బాయి టైం 10:30 కాబట్టి వాడు 10:30కి వస్తాడు. వాడితో పాటు నేను వచ్చాను. వాడు హాస్పిటల్లో ఉన్నాడు, నేను ఇక్కడికి వచ్చాను. అందుకని 10:30 లేకపోతే నేను 10 గంటలకు వచ్చేసేవాడిని వాడి కోసం. చాలా ఆలస్యంగా రావడం మనకు అలవాటు అయిపోయింది. తొందరగా వెళ్ళిపోవడం కూడా అలవాటు అయిపోయింది. నేను మాట్లాడేది ఎవరిని ఉద్దేశించి నేను వాక్యం చెప్పట్లేదు, ప్రభు పక్షంగా నేను నిలబడుతున్నాను. ఈ పరిచర్యలో నన్ను పరిచయం చేసింది ఫిలిప్, వెలగపూడిలో ఉంటాడు ఫిలిప్, నిలబడే. ఈయన మాతో విద్యార్థుల మధ్య పరిచర్యలో కర్నూలులో డోన్లో ఉండేవాడు. మేము పరిచర్యకి డోన్ వెళ్ళినప్పుడు పరిచయం అయ్యాడు, మాకు సహకరించి అప్పటి నుంచి మాతో కలిసి ఉంటున్నాడు. అక్కడి నుంచి వచ్చేసారు, ఇక్కడ వెలగపూడిలో ఉంటున్నాడు. సో ఆయన ద్వారా ఈయన వచ్చారు, మోసెస్ గారు. సో మోసెస్ గారు మా పరిచర్యలో యానివర్సరీ 40 ఏళ్ల పరిచర్య యానివర్సరీలో వచ్చి ఉన్నారు, ఆయన చూశారు. సో ఇలాగ మీకు ఇలాంటి చాలామంది పాస్టర్లు ఉన్నారు. సో ఈ పరిచర్యలో మాతో కలిసి పనిచేస్తున్న ఇంకొక సహోదరుడు ఉన్నాడు, వాసు క్రిసోస్తం. ఈయన కూడా నాతో పాటు ఈరోజు వస్తానంటే వచ్చారు. వాసు క్రిసోస్తం గారు, ఈయన మెడికల్ ఫీల్డ్లో ఉంటాడు. మెడికల్ ఫీల్డ్లో బిజినెస్ చేస్తూ రిప్రజెంటేటివ్గా చేశాడు. గుంటూరులో ఉంటారు. మంగళదాస్ నగర్లో కార్నర్ స్టోన్ ప్రేయర్ ఫెలోషిప్ వెళ్ళినప్పుడు ఆయన పరిచయం అయ్యాడు. గత 27 సంవత్సరాల నుంచి మా ఇద్దరికి పరిచయం. 27 సంవత్సరాల నుంచి కలిసి పరిచర్యలో ముందుకు వెళ్తున్నాం. సో ఆయన బిజినెస్ చేసుకుంటూ సంఘాల మధ్య సాక్షిగా ఉన్నారు. మీరు వివరాలు మా గురించి, సిఆర్ఆర్డి గురించి తెలుసుకోవాలనుకుంటే వీళ్ళిద్దరూ రిజిస్ట్రేషన్ కౌంటర్ దగ్గర ఉంటారు. అయిపోయిన తర్వాత అక్కడ మీకు కొన్ని పేపర్లు ఇస్తారు, కావాలంటే తీసుకోండి. మీరు సభ్యత్వంగా చేరాలంటే ₹1 ఇవ్వవసరం లేదు. కేవలం మారు మనసు పొంది దేవుని సేవ చేయాలనుకున్న వాళ్ళే అది అర్హత. మీరు ఏ విద్య ఉందో లేదో నాకు అనవసరం. బైబిల్ గురించి చదివారో అంటే సర్టిఫికేట్ తీసుకున్నారో కాలేజీలో చదివారో కూడా అవసరం. మీరు నిజంగా సేవకు సమర్పించుకుంటే కలిసి పనిచేద్దాం, కలిసి ప్రభు కోసం ఉందాం. మా తరపున మీకు ఏమైనా సహాయం చేయాలంటే మేము సహాయం చేస్తాం. మా దగ్గర ఉండి ఏం చేయట్లేదు.
ఎప్పుడూ జీరో బ్యాలెన్స్ ఉంటుంది. నేను 40 సంవత్సరాలు ఉద్యోగం చేస్తూ ఈ 40 సంవత్సరాలు నేను పరిచర్యను కొనసాగించాను. నా డబ్బులే, నా జీతమే కాదు, బహు కొద్దిగా కొంతమంది సహోదరులు సహోదరులు సహాయం చేశారు. అది 55% కూడా ఉండదు. 95% నేనే పెట్టాను. ఇప్పుడు నాకు ఉద్యోగం లేదు, కానీ మా అబ్బాయి సంపాదిస్తున్నాడు, వాడు భోజనం పెడుతున్నాడు, నేను ఇలా తిరుగుతున్నాను అయితే. కానీ దేవుడిచ్చిన దర్శనం ఏంటంటే సంఘాలకు సహాయం చేయాలని. కానీ సంఘానికి సహాయం చేయాలంటే నా దగ్గర డబ్బులు లేవు. నేను చాలా పేదవాడిని, నిరుపేదని. బాపట్లలో చదివాను, అగ్రికల్చర్ ఉద్యోగాలు చేశాను, ఎన్నెన్నో ఉద్యోగాలు చేశాను. దేవుడు అలాగా ఆధిక్యత ఇచ్చాడు నాకు. నేను ఎన్నో గ్రామాలు తిరిగాను. దేశంలో 3 భాగాలు తిరిగేశాను నేను. భారతదేశంలో 3 భాగాలు తిరిగేశాను నేను కంపెనీ డబ్బులతో, నా సొంత అంటే కంపెనీ ఉద్యోగాన్ని బట్టి. నేను అందరికీ వ్యాపారం ఎలా చేయాలో నేర్పిస్తాను, కానీ 1% కూడా వ్యాపారం ఇందులో వాడలేదు. ఇది దేవుని సేవ. దేవుని సేవ ఎలా చేయాలో దేవుడిచ్చిన పరిశుద్ధ లేఖనాలు, పరిశుద్ధ గ్రంథం అనుకుంది. నేను వ్యాపార రీతిగా దీన్ని చేస్తే కొన్ని కోట్లు నాకు ఉండే. ఇప్పటికే నేను ఎఫికార్ అనే సంస్థలో పనిచేశాను. 70 ఏళ్ళలో తుఫాన్ వచ్చింది, మీకు తెలుసా? ఎంతమంది తెలుసో నాకు తెలియదు. 70 ఏళ్ళలో తుఫాన్ వచ్చినప్పుడు ఎఫికార్ అనే సంస్థలో నేను పనిచేశాను. చర్చెస్ అసిస్టెన్స్ ప్రోగ్రామ్ అంటే సంఘాలకి సహాయం చేయాలనే ఆ ప్రోగ్రాం నాకే ఇచ్చాడు ఆయన, దీనబంధు గారు ఆయన. ఎందుకంటే మిగతా వాళ్ళ మీద నమ్మకం లేక నాకే ఇచ్చాడు. సంఘాలు తిరిగి సంఘాలకు తాటాకులు, గడబొంగులు, సర్వే బోధులు కట్టుకోవడానికి, ఎందుకంటే అన్నీ కొట్టుకుపోయినాయి కదా. ఆ ప్రోగ్రాంలో ఇచ్చాను. అప్పట్లో దాచుకున్న కొన్ని లక్షలు నాకు ఉండే నా చేతుల్లో, ₹1 తీసుకోలేదు. ఎన్నెన్నో విలువైన దుప్పట్లు, రగ్గులు, బట్టలు వచ్చినాయి. విమానం మీద ఫోర్డ్ అనే కంపెనీలో మొట్టమొదట ఇప్పుడు జేసీబీ అంటున్నారు కదా, తవ్వేది జేసీబీ, ఫోర్డ్ కంపెనీ నుంచి రేడియం బెడ్ ఫ్రెష్గా తయారైన న్యూ బ్రాండ్ని ఎఫికార్కి గిఫ్ట్కి ఇచ్చారు. అది మొట్టమొదటి నా కంట్రోల్లోనే ఉండేది. చెరువులు తవ్వించాం, ఎన్నెన్నో చెరువులు తవ్వించాం, రోడ్లకి అన్నింటికి సహాయం చేశాం. తర్వాత కాసా అనే ఆర్గనైజేషన్లో పనిచేశాను. చర్చెస్ అసిస్టెన్స్ ఫర్ సోషల్ యాక్షన్, కాసాలో పనిచేశాను 2 సంవత్సరాలు. ఎంతోమందికి సహాయం చేశాం, కాపర్లకి, నిరుపేదలకి. అది వరల్డ్ విజన్లో చేశాను 1 సంవత్సరం మీద. దర్శనాన్ని బట్టి నేను బయటకు వెళ్ళిపోయాను. తర్వాత నాకు పెళ్ళయింది. నాకు పూర్తి సేవకి పిలుపు లేదు, మీకులాగా కాపర్లాగా ఒక సంఘానికి పిలుపు లేదు నాకు. కానీ సంఘాన్ని బలపరిచే పరిచర్య నాకు ఇచ్చాడు. సంఘాలను కట్టుంటే కొన్ని వేల సంఘాలు ఉండే 50 ఏళ్లలో, వేల సంఘాలే. ఎందుకంటే అన్ని ప్రాంతాలు తిరిగాను, అంతమంది నాకు తెలుసు. కానీ దేవుడు నాకెందుకో నువ్వు సంఘాలకి సహాయం చేయి, అంతేగాని నువ్వు మాత్రం సంఘాన్ని కట్టమని నాకు దేవుడు ఇప్పటివరకు చూపించలేదు. దేవుడు చూపిస్తే ఏమవుద్దో నాకు తెలియదు. నా కోసం, నా కుటుంబం కోసం, పరిచర్య కోసం ప్రార్థన చేయండి. ఇప్పుడు కలిసి పనిచేయవలసిన రోజులు వచ్చినాయి, కలిసి పనిచేయవలసిన రోజులు వచ్చినాయి. నేను వాక్యానికి మొదలెట్టక ముందు మోజెస్ అయ్య గారిని ఒక మాట అడిగాను. నేను బయట గొట్టాలు తీసేయమని చెప్పాను. తీసేశారా? వెరీ గుడ్, దేవుని స్తోత్రం. ఇది పాస్టర్ల సహవాసం, ఇక్కడే ఉండాలి, బయట వాళ్ళకి వినపెట్టకూడదు. మీరు ఆరాధనలో కూడా గొట్టాలు బయటకు పెట్టకండి. ఆరాధన విశ్వాసులకి ఆరాధన, గొట్టాలకు పెట్టి బయట ఊరందరికీ ఎందుకు చెప్పుకోవాలి? సువార్త చెప్పేటప్పుడు చెప్పెట్టుకోండి. యేసుక్రీస్తు సువార్తను ప్రకటిస్తున్నప్పుడు వాళ్ళు ఇంకా నమ్మలేదు కాబట్టి వినడానికి సువార్తకు గొట్టాలు వాడండి. మిగతా ఆరాధన మాత్రం బయటికి పెట్టుకోవద్దు, సౌండ్ ఎక్కువ పెట్టద్దు. రూల్స్ అన్నీ మారిపోయినాయి భారతదేశంలో. గత 10 సంవత్సరాల నుంచి విపరీతంగా మారిపోయాయి. మీకు అర్థం అవ్వట్లేదు. మన మంచి దేశంలో, మంచి ఆంధ్రప్రదేశ్లో బతుకుతున్నాం. ఇక్కడ కూడా ప్రారంభమైనవి. ఈ ప్రారంభమైన శ్రమలలో మీరు శ్రమల పాలు కాకూడదని మనం అందరం ఒకరు ప్రార్థన చేయాలి. నిన్నటి దినాన్ని ఒక పోస్ట్ పెట్టాను మా గ్రూప్లో. సిఆర్ఆర్డీకి ఒక గ్రూప్ ఉంది, ఆ గ్రూపులో పెట్టాను. నువ్వు సంఘాన్ని పర్మిషన్ తీసుకోకుండా సంఘాన్ని కట్టుకున్నావు, 45 రోజుల్లో నీ సంఘాన్ని తీసేస్తావా, పడగొట్టేస్తావా, మేము పడగొట్టమా అని నోటీస్ ఇచ్చారు. పశ్చిమ గోదావరి జిల్లాలో ఓ పాస్టర్ గారికి నోటీస్ ఇచ్చారు. 45 రోజులు టైం ఇస్తున్నాం పడగొట్టేస్తానికి, మీ చర్చిని పడగొట్టేస్తామని. మీరు ఎక్కడో నార్త్ ఇండియాలో అనుకుంటున్నారు, ఇక్కడ కూడా ప్రారంభమైంది. చాలామంది ఆరాధనలు పెట్టనివ్వట్లేదు, పెద్ద పెద్ద కేకలేస్తారు, అరుస్తారు, ఏడుస్తారు. ఏంటిది, ఎవడో చచ్చిపోయినట్టని చాలా గోల చేస్తున్నారు. మీకు తెలుసో తెలియదు. ఆరాధన అన్నది పరిశుద్ధత, దేవుని పిలుపు, క్రమము, పద్ధతి,
అర్థం చేసుకోవాలి. ఆ విషయాల్లో మీరు పాస్టర్ ఫెలోషిప్లోకి వచ్చినప్పుడు మీరు ఇంతమంది ఉన్నప్పుడు మా అన్న, మా తమ్ముడు, మా అక్క, మా చెల్లి ఉన్నదని ఎంత బలం రావాలి ఇక్కడికి వచ్చేవాడికి. మీరు నడిచి వస్తుంటేనే ఒక దేవుడు నడిచి వస్తున్నట్లుగా మీ గ్రామంలో మీకు తెలిసిన వాళ్ళు అర్థం చేసుకోవాలి. మీరు ఏ సంఘంలో అయితే పరిచర్య చేస్తున్నారో, ఏ గ్రామంలో చేస్తున్నారో మీ గురించి అర్థం చేసుకుని అసలు మీకు నమస్కారం పెట్టాలి. ఈ ఊరు సర్పంచ్ మీరు ఆయనకి పెట్టడం కాదు. దేవుని యొక్క జీవము గల దేవుని యొక్క సాక్షులు మీరు, దేవుని ప్రజలు, దేవుని ఆత్మ మీలో ఉంది. సాక్షాత్తు దేవుని ప్రతినిధి మీరు. మీకు ఆయన నమస్కారం పెట్టాలా, మీరు ఆయన పెట్టాలా? నేను చెప్తున్న మాట మీరు అర్థం చేసుకోనండి. దైవత్వ లక్షణాలని ఎవరో చూడలేకపోతున్నారు. ఒక అడుక్కునేవాడిగా, ఏ ఉద్యోగం లేకుండా ఈ ఉద్యోగం చేస్తున్నట్టుగా, బతకడం కోసం సేవ చేస్తున్నట్టుగా, కూతుర్ల కోసం సేవలు పెడుతున్నట్టుగా, ఇలాంటివన్నీ నేను చాలా చూశాను. తెలుగు రాష్ట్రాలు, ఆంధ్రప్రదేశ్ అంతా, ఇంక్లూడింగ్ తెలంగాణ, అన్ని గ్రామాలు, చాలా వరకు గ్రామాలు. మీ దుగ్గిరాలు కూడా వచ్చాను. మీ మండలం దుగ్గిరాల్లో మాతో పాటు మంచి స్నేహితుడు ఉండేవాడు. మేము మారుమరిసి పొందిన కొత్తలో బిల్లి గ్రహం అని ఒక దుగ్గిరాల్లో ఉండేవాడు, కాపరి. రైట్, బిల్లి గ్రహం గారు. ఆయన నాకన్నా ఒక సంవత్సరం 2 సంవత్సరాలు పెద్దవాడు. కానీ మేమందరం కలిసి పనిచేసాం యవనస్తులుగా ఉన్నప్పుడు, కలిసి తిరిగిన వాళ్ళం. ఆయన సంఘం పెట్టుకున్నాడు, నేను సంఘం పెట్టుకోలేదంతే. నేను ఉద్యోగం చేస్తూ చాలా ప్రదేశాల్లో తిరిగాను, చాలా సంఘాలకి సహాయం చేశాను. బ్యాప్టిస్ట్ సంఘం, సిఎస్ఐ, లూథరన్, మన్నా చర్చ్, ఇంకా పెంటకోస్టల్ చర్చ్, ఇండిపెండెంట్ చర్చెస్, చర్చ్ ఆఫ్ క్రైస్ట్ వాళ్ళకు కూడా, ఈవెన్ కొన్ని క్యాథలిక్ గ్రామాల్లో దేవుడు నన్ను వాడుకున్నాడు. నేను ఇప్పుడు నిలబడ్డానంటే మీ మధ్య కేవలం దేవుని యొక్క కృప. నేను పెద్ద గొప్ప వ్యక్తినేమి కాదు, నేను సామాన్యమైన వ్యక్తిని. మీకు సహాయం చేయాలి, సంఘాలకి సహాయం చేయాలనే ఉద్దేశంతోనే ప్రారంభించాను. కానీ ఆంధ్రావాడు పెట్టాడు కదా, ఈ తెలుగోడు కదా, ఆంధ్రాలో పెట్టిన ఈ సంస్థలకి ఆంధ్ర వాళ్ళకి సహాయం చేయరు. ఎవడన్నా వేరే భాష మాట్లాడితే ఆడికి సహాయం చేస్తారు. అది నా అనుభవపూర్వకంలో వాళ్ళకి చేస్తారు, కానీ మన దగ్గర ఉన్న సంస్థలకు సహాయం చేయరు. నేను మీకు సహాయం చేయడానికి చేయాలండి. చాలామందిని చంపుతున్నారు, చాలామందిని కొడుతున్నారు, వద్దంటున్నారు. పక్కనే ఉన్న ఛత్తీస్గఢ్ అనే రాష్ట్రంలోకి మేము సేవకు వెళ్ళాం 6 నెలల క్రితం. కొంతమంది యవనస్తులు, కొంతమంది పాస్టర్లను తీసుకొని. ఆనంద్ అని ఒక ఆయన రాజమండ్రిలో ఉంటాడు. నేను అంకుల్ అంటే మా కళ్ళ ముందే పుట్టాడు. మేము వెళ్తున్నాం సేవకంటే వస్తానని చెప్పి వెళ్ళాం. ఓ పాస్టర్ గారిని పరామర్శించి, ఈ ఊర్లో ఎవరైనా పాస్టర్ ఉన్నారంటే ఒకడు ఉన్నాడు, అక్కడికి వెళ్ళండి అని చెప్పారు. మేము అక్కడికి వెళ్ళాం. వెళ్ళిన తర్వాత కారుకి వెళ్ళిన తర్వాత కంగారు పడిపోతున్నాడు. కారులో వెళ్ళాం మేము. సార్ హిందీలో మాట్లాడుతున్నాడు, జల్దీ చెలేజావు అంటున్నాడు. అని మమ్మల్ని వెళ్ళిపోవడం తొందరగా అంటున్నాడు. అయ్యో నీతో మాట్లాడి ప్రార్థన చేసి బలపరచడానికి వచ్చామంటే మీరు బాగానే ఉన్నారంటే సాయంత్రం వచ్చి కొడతారండి నన్ను అన్నాడు. అంటే ఎవరన్నా ఇంటికి వచ్చి కారులో కానీ మోటార్ సైకిల్ మీద వచ్చి వెళ్ళారనంటే వీడెవడో క్రైస్తవుల్ని డబ్బులు ఇచ్చి వెళ్ళడానికి, పరామర్శించడానికి, వీళ్ళందరినీ మార్చేయడానికి బలవంతం మార్పిడి చేస్తారని అక్కడ ఉన్న ఆర్ఎస్ఎస్ లీడర్ అమ్మవాళ్ళనే ఉంటాడు. వాడు చూసి వీళ్ళు వెళ్ళిపోయిన తర్వాత సాయంత్రం వచ్చి కొడతాడట పాస్టర్ని. ఎందుకు రానిచ్చావురా అని భయపడిపోతున్నారు, దెబ్బలు తింటున్నారు. అదే ఛత్తీస్గఢ్లో ఆలం తిమోతి అతని పేరు, ఆలం శంకర్, ట్రైబల్గా ఉండి మారుమనసు పొంది ఎంతోమంది కుటుంబాలని ప్రభు దగ్గర తిప్పాడు. అది వాళ్ళకి ఇష్టం లేదు. మన దగ్గర కాళ్ళ దగ్గర బతకాలి, కానీ వీళ్ళకి యేసు ప్రభు సువార్త చెప్తే మన దగ్గరికి రారు, వాళ్ళు కాళ్ళ ఎగరేసుకొని తిరుగుతారు. తిమోతికి వార్నింగ్ ఇచ్చారు, శంకర్ నువ్వు మా జాతివాడివి, మా మధ్య ఉన్నవాడు అని చెప్పి వాళ్ళ సొంత ప్రజల్ని ప్రేరేపించి కొడతాం, తిడతాం, మొత్తం అన్ని సంఘాలని నాశనం చేస్తామని బెదిరించేలారు. అయినా మానలేదు, సేవ మానలేదు. దేవుడు నన్ను పిలిచాడు, దేవుడు నన్ను రక్షించాడు, ఈ ఆనందాన్ని అందరికీ పంచాలి, ఈయనే నిజమైన దేవుడని చెప్పుకుంటూ వెళ్ళాడు. 1 నెల టైం ఇచ్చారు, మారలేదు. ఇంటికి వచ్చి ఒకరోజు సాయంత్రం ఆ కోడలు గుమ్మంలో ఉండి చూస్తుండగానే గన్ తీసుకుని కాల్చి పడిచి వెళ్ళిపోయారు, చంపేసి వెళ్ళిపోయారు. దిక్కు లేదు, దేవరం లేదు, దానికి పోస్ట్ మార్టం లేదు, కేసు లేదు. ఇప్పటికీ కూడా ఏమి జరగట్లేదు. వాళ్ళ కొడుకు ఆ సంఘాలను చూస్తున్నాడని తెలిసింది. వాళ్ళకు కొంత సహాయం చేశాం మేము, మాకు తగినంత. రాబోయే దినాల్లో ఒకరికొకరు ఆదరించుకుని సంఘాలని కాపాడుకొని, సంఘస్థుల్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మీ మీద ఉంది. మీరు కాపర్లు, మీ సంఘాన్ని కాపాడుకోవాలి. దేవుడిచ్చిన ఆధిక్యతను బట్టి
మీరు ఒక జ్యోతుల్లాగా వెలగాలి. మీరే ఒక దేవుడిగా, దేవుని సాక్షిగా మీ గ్రామంలో, మీ సంఘంలో మీరు ఉండాలి. నిన్ను చూసిన వాడు సాక్షాత్తు దేవునే చూడాలి. దేవుని చూసినప్పుడు నీ మాటలు, నీ ప్రవర్తన, మిమ్మల్ని చదువుతున్నారు తెలుసా మీకు? మీ గ్రామం అంతా మిమ్మల్ని చదువుతున్నారు, మీ గురించి అన్ని వివరాలు తీసుకుంటున్నారు. నీ దగ్గర లైసెన్స్ ఉందా? ఏం చదివావు? ఆర్డినేషన్ అయ్యిందా? అభిషేకం అయ్యిందా నీకు? ఎవరిచ్చారు? గుడి కట్టుకున్నావు మోజేస్ గారు? పర్మిషన్ ఉందా? లైసెన్స్ ఉందా? ఎవరు పెట్టమన్నారు ఇక్కడ గుడి? ఈ ప్రశ్నలు ప్రతి గ్రామంలో అడుగుతున్నారు. అందుకే నేను మైక్లో గొట్టాలు తీసేయండి అని చెప్పాను ఇవన్నీ చెప్పడానికి. ఇది ఎవరు చెప్పారంటే మనమే చెప్పాం వాళ్ళకే. ఇవి ఉంటాయండి, ఇవి ఉంటాయండి. ఎందుకు? పక్క వీధిలో ఇంకోటి ఉంటాడు, నా సంఘస్థులందరూ అక్కడికి వెళ్ళిపోతున్నారండి, వీడు తీసేస్తే నాకు పెరుగుతారని. ఆ చందం అంతా నాకు వస్తుంది, ఆ కానుకలన్నీ నాకు వస్తాయి. మనమే చెప్తున్నాం మన బలహీనతలు వాళ్ళకి. ఇప్పుడు భారతదేశం అంతా కూడా సర్వే చేస్తున్నారు. గ్రామంలో ఎన్ని చర్చలు ఉన్నాయి, ఎంతమంది వెళ్తున్నారు, అందులో ఎస్సీ వాళ్ళు ఎంతమంది, ఎస్టీ వాళ్ళు ఎంతమంది, హిందువులు ఎంతమంది, హిందువులుగా ఉంటూ అందులోకి ఎందుకు వెళ్ళారు. కాబట్టి వాళ్ళందరినీ ఘర్ వాపసి అంటే మళ్ళీ మన ఇంటికి తీసుకొచ్చేద్దాం, వాళ్ళు మన ఇల్లు ఇదిలో వెళ్ళిపోయారు. ఘర్ వాపసి అనే కార్యక్రమం భారతదేశంలో జరుగుతుంది. సో ఇది మీరు అర్థం చేసుకోండి. మీకు తెలుసో తెలియదో నాకు తెలియదు. మన రాష్ట్రంలో కూడా ప్రారంభమైంది. అన్ని గ్రామాలకి పత్రం వెళ్ళిపోయింది. ఒక పత్రం, మీ ఊర్లో ఎంతమంది జనాభా, అందులో ఎన్ని సంఘాలు ఉన్నాయి, లైసెన్స్ ఉన్నాయి ఎంతమంది, లైసెన్స్ లేని వాళ్ళు ఎంతమంది, ఆడవాళ్ళు ఎంతమంది వెళ్తున్నారు, మగవాళ్ళు ఎంతమంది వెళ్తున్నారు, వాళ్ళ ఆధార్ కార్డు ఏంటి, వాళ్ళు ఎక్కడ ఉంటారు, అన్ని వివరాలు వెళ్ళిపోయినాయి. ఇప్పటికే మీరు అనుకుంటున్నారు తెలలేదని. ఇక రాబోయే రోజుల్లో ఒకటొకటి అడుగుతారు, ఇబ్బంది పెడతారు. నిన్నటి దినాన్ని నేను పోస్ట్ పెట్టాను, తీసేయమన్నారు సంఘాన్ని. కాబట్టి జాగ్రత్తగా ఉండండి, ప్రార్థన చేయండి, ఐక్యంగా ఉండండి. ఐక్యత అన్నది చాలా ప్రాముఖ్యం. మీరందరూ ఐక్యంగా ఉండండి. మీరు ఏ వయసు వారో, ఏ జాతియో, ఏ కులమో అవన్నీ పక్కన పెట్టండి. మీరు ప్రభు చేత పిలువబడ్డారు, ప్రభు కోసం సాక్షిగా ఉండండి. యేసు ప్రభు వారు ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోక ముందు శిష్యుల కోసం ఒక ప్రార్థన చేశారు. ప్రభువా, నేను నువ్వు ఇచ్చిన ఆధిక్యతలు, మహిమ అన్నీ వీళ్ళకి ఇచ్చాను, నేను నీ దగ్గరికి వచ్చేస్తున్నానయ్యా, వీళ్ళు ఐక్యంగా ఉండాలని ప్రార్థన చేశాడు యేసు ప్రభు వారు. యోహాను సువార్త 17వ అధ్యాయం. వీళ్ళలో ఐక్యత ఉండదయ్యా, వీళ్ళు ఐక్యంగా ఉండాలని ప్రార్థన చేశాడు. ఆ ఐక్యత మనం నిలబెట్టుకోలేకపోతున్నాం. కీర్తనల గ్రంథంలో కూడా అది చిన్న అధ్యాయం, సహోదరుల ఐక్యత కలిగి ఉండడం ఎంత మేలు, ఎంత మనోహరం అంటారు. అసలు మనోహరం అన్నది కనపడదే. వచ్చే సంవత్సరం ఎలక్షన్లు జరిగితే నాకు ప్రెసిడెంట్ ఇవ్వాలి, నాకు సెక్రటరీ ఇవ్వాలి, నాకు పదవులు ఇవ్వకపోతే ఎందుకు ఉంటాను, ఇంకో ఫెలోషిప్కి వెళ్ళిపోతా, ఇంకో పార్టీకి వెళ్ళిపోతా. నేను విజయవాడ వచ్చినప్పుడు సేవ నిమిత్తం ఒక చర్చి దగ్గరికి, సిఎస్ఐ చర్చికి వెళ్ళాను. ఒక మీటింగ్ పెట్టాలనే ఉద్దేశంతో వెళ్తే అక్కడ పాస్టర్ ఫెలోషిప్ జరుగుతుంది. విజయవాడలో 27 సంవత్సరాల క్రితం ఒకటే ఫెలోషిప్ ఉండేది, విజయవాడ పాస్టర్ ఫెలోషిప్ అని. అక్కడ చూసిన పెద్దలు కొంతమంది, మన్నా చర్చ్ స్పర్జన్ రాజు గారు, సిఎస్ఐ పూర్ణచంద్రరావు గారు, ఇంకా సత్యానంద్, నా పేరే ఉంటుంది ఒక పాస్టర్ గారు సత్యానందం గారు, అబ్రహం సుధాకర్, ఇంకా మోజెస్ చౌదరి అల్లుడు, వీళ్ళందరూ అక్కడ ఉన్నారు. నన్ను చూసి జీప్ వచ్చింది, సత్యానందంలా ఉన్నాడంటే సత్యానందం గారిది అని చెప్పారు ఎవరు. అంటే లోపలికి తీసుకురండి అన్నాడు. అప్పటికప్పుడు నిమిషాల మీద నన్ను సోషల్ వెల్ఫేర్ డైరెక్టర్గా కమిటీలో తీసుకున్నారు. అయ్యా నేను పాస్టర్ని కాదు, నన్ను వదిలేయండి, నేను మీరందరూ పాస్టర్లు, నేను సేవ కోసం వేరే పర్మిషన్ కోసం వచ్చాను చచ్చి అన్నట్టు. లేదంటే కుర్చీలో సెంటర్లో కూర్చోబెట్టేశారు. నువ్వు పాస్టర్ ఫెలోషిప్లో సోషల్ వెల్ఫేర్ డైరెక్టర్గా ఉండాలి, మా వాళ్ళందరికీ యోగక్షేమాలు చూస్తూ డబ్బులన్నీ ఫారెన్ నుంచి తెప్పిస్తూ వీళ్ళందరికీ పంచిపెట్టాలనే ఉద్దేశం అని వాళ్ళ ఉద్దేశం. ఎందుకంటే నాకు చాలామంది పరిచయం, చాలామంది తెలుసు. నాకు నేను ఉద్యోగం చేస్తూ కూడా ఎలా ఉంటున్నానో వాళ్ళకి తెలుసు. నేను విమానం ఎన్నిసార్లు ఎక్కానో ఎన్నిసార్లు దిగానో నాకు తెలియదు. నా ఉద్యోగం వల్ల డబ్బులు, నా సొంత డబ్బులతో మా అమ్మాయిని చూడడానికి వెళ్ళి అంతే. ఒకసారి వెళ్ళొచ్చా మా భార్యాభర్తలు, ఆమె పురుడు పోయడానికి ఒకసారి వెళ్ళారు సొంత డబ్బులతో. తెలుసు చాలామంది, నా పక్కనే కూర్చునే వాళ్ళు బోళ్ళంత మంది. అయ్యా మీకు వందనాలు, మా భారతదేశానికి డబ్బులు అవసరం, సేవకే చాలా ఉంది, మా కాపర్లకి సహాయం చేయండి అని థ్యాంక్స్ చెప్పేవాడిని. ఒక్కడి దగ్గర కూడా అడ్రస్లు తీసుకోలే.
సంస్థలో 3 సంస్థల్లో పనిచేశాను. వాళ్ళందరికీ ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ నేనే చేసేవాడిని. ఒక్కడ అడ్రస్ తీసుకోలేదు. ఈ 42 సంవత్సరాల్లో ఎవరి సహాయం లేదు నాకు, ఎవరు నాకు సహాయం చేయాలి. దేవుడిచ్చిన దాన్ని బట్టి నేను పనిచేస్తున్నాను. మీకు లాంటి సామాన్యుడే, మీరేం అర్థం చేసి ఆయన చాలా గొప్పగా చెప్పాడు. నేను చాలా సామాన్యుడే. మా అబ్బాయి ఇక్కడ హాస్పిటల్లో డాక్టర్గా పనిచేస్తున్నాడు. అండ్ సేవకే సమర్పించుకున్నాం పుట్టకముందే. దేవుడి కోసం పెంచాం. వాడు కూడా దర్శనం పొందాడు. ఉచితంగా దేవునికి పేదలకు సేవ చేయాలని గవర్నమెంట్ ఉద్యోగం వచ్చినా మానేశాడు. నేను గవర్నమెంట్లో ఉంటే సేవ చేయలేనని మానేసి సంస్థలో ఉచితంగా సేవ చేయడానికి ఇక్కడ డాక్టర్గా ఉంటాం. 2 గంటల వరకు ఉంటాడు. తర్వాత సేవలో విద్యార్థుల మధ్య సేవలో ఉంటాడు. సో నా గురించి మా కుటుంబం గురించి ప్రార్థన చేయండి. కొన్ని నిమిషాలు దేవుని వాక్యాన్ని చూద్దాం. మీలో ఎవరో ఒక పాస్టర్ గారు దేవుని సహాయం కోసం చిన్న ప్రార్థన చేయండి. దేవుని నడిపింపు కోసం ఎవరైనా ఒకరు ప్రార్థన చేయండి. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. సర్వశక్తి గల దేవా, ప్రేమ నమ్మకమైన ప్రియ పరలోకపు తండ్రి, బలమైన దేవా, నీ ఘనమైన నామానికి వందనాలు తండ్రి. ఈ మధ్యాహ్నపు వేళ మీ దైవదాస్తులు తండ్రి అభిషక్తులు అయా సత్యానందమయ్య గారి ద్వారా అయా ఇదిగో తండ్రి నీ వాక్కులు వినిపించబోతున్నందుకు వందనాలు చెల్లిస్తున్నాం. మా ప్రభువా ఇదిగో తండ్రి ఆత్మీయ ఆకలి దప్పులతో ఉన్న మా అందరికీ నీ దాస్తుని ద్వారా మాకు అయా చక్కని ఆధ్యాత్మికమైన ఆహారం అందించమని కోరుకుంటున్నాం. నిలబడిన మీ యొక్క సేవకుడిని మీ శిలువ సాటును మరుగుపరుచుకొని మీ దాసుని ముఖాంతరములో నుండి మాట్లాడమని ప్రార్థిస్తున్నాం. అయా ఇదిగో తండ్రి తోటి సహవాసంలో అయా సేవకులుగా ఉన్న మేమందరము కూడా ఆ మాటల ద్వారా బలపరచబడి సేవను ఇంకా అయా బలపరుచుకునే కృప దయచేయమని కోరుకుంటూ మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు వారి ఘనమైన నామంలో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. 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 వందనాలు పాస్టర్ గారు. చేయండి. ఇశ్రాయేలులారా, యెహోవా మాట ఆలకించుడి. సత్యమును కనికరమును దేవుని గూర్చిన జ్ఞానమును దేశమందు లేకపోవుట చూచి యెహోవా దేశ నివాసులతో వాద్యమాడుచున్నాడు. దేశం ఈ భారతదేశంలో ఆంధ్రప్రదేశ్లో మనమున్నాం. అప్పట్లో వాళ్ళు దేవుడి ఎన్ని గొప్ప కార్యాలు వాళ్ళు చేశాడో తెలుసు. అయినా దేవుడు మర్చిపోయారు. ఇశ్రాయేలులారా అని పిలుస్తున్నాడు. యాకోబుని ఇశ్రాయేలుగా మార్చిన దేవుడు ఎన్ని ఆశీర్వాదాలు దేవుడు వాళ్ళకి ఇచ్చాడు. నువ్వు నా మాట వినకపోతే ఏం చేస్తానన్నాడు, చేశాడు. ఈ ప్రవక్త ద్వారా మాట్లాడేటప్పటికీ వాళ్ళు అప్పటికే ఓడిపోయారు. పరరాజు పాలనలో ఉన్నారు. వాళ్ళ దేశం వాళ్ళకి సంపూర్ణంగా లేదు. ఈ హోషేయ మాట్లాడినప్పుడే రాజ్యం పోయింది. ఇప్పుడు కూడా వాళ్ళకి రాజ్యం లేదు. పేరుకు మాత్రం ఇశ్రాయేల్ దేశం ఉంది. 1947లో వాళ్ళకి బ్యాఫ్లర్ డిక్లరేషన్ ద్వారా ఇచ్చారు వాళ్ళకి. కానీ రాజ్యం, దేవుడు వాగ్దానం చేసిన రాజ్యం ఇంకా రాలేదు ఇప్పుడు వరకు. వాళ్ళు చేస్తున్న యుద్ధం మీకు అర్థమవుతుందా? చూస్తున్నారా మీరు టీవీల్లో, వార్తాపత్రికల్లో? ప్రవచనాల నెరవేర్పు కోసం జరుగుతున్న యుద్ధం అది. చెడిపోయి పాడైపోతున్న వాళ్ళకి దేశమే పాడైపోయినప్పుడు ఆలకించండి, యెహోవా మాట ఆలకించడి. నిత్యమును కనికరమును దేవుని గూర్చిన జ్ఞానమును దేశంలో లేదు. దేవుడు ఎంత కనికరం గలవాడో, ఎంత మంచివాడో, ఆయన ఎంత సత్యవంతుడో జ్ఞానం లేకుండా బుద్ధిహీనంగా దేశం పాడైపోయినప్పుడు యెహోవా మాట వినండి. చూచి యెహోవాను వారితో వాద్యం ఆడుతున్నాడు. వాద్యం అంటే తగాదా పెట్టుకున్నట్టు, ఆర్గ్యుమెంట్ పెట్టుకోవడం. వాద్యం. దేవుడు ప్రజలతో ఇలా ఉండకూడదు, ఇలా ఉండండి, ఇలా ఉండండి, ఈ ఆజ్ఞ అని చూపిస్తున్నాడు. ఒక ప్రవక్త కాకపోతే ఇంకొక ప్రవక్తను పంపిస్తున్నాడు. ప్రవక్త వెంబడి ప్రవక్తను పంపిస్తున్నాడు. ఎందుకంటే దేవుని ప్రేమ వాళ్ళ మీద ఉన్నది, దేవుని కృప వాళ్ళ మీద ఉంది. ఎంతకాలం దేవుని మర్చిపోతారు? పలుకుటయు, అబద్ధమాడుటయు, హత్య చేయుటయు, దొంగిలించుటయు, వ్యభిచరించుటయు వాడుకాయను జనులు కన్నం వేసెదరు, మానక నరహత్య చేసేదారు. ఇలాంటి దేశం అయిపోయింది, పాడైపోయింది. నేను ఎలా ఉన్నాను, మనం ఎలా ఉన్నాము, దేశం ఎలా ఉంది, దేశ పరిస్థితులు ఎలా ఉన్నాయి?
ఒక దేవుని సేవకుడిని చంపేస్తే ఎన్నెన్నో ధర్నాలు చేస్తున్నారు. మంచిది, వాళ్ళ కోసం ప్రార్థన కూడా చేశారు. పాస్టర్ అమ్మ గారు ప్రార్థన చేశారు ఆ కుటుంబం కోసం. మనం అందరం ఏకీవించి ఆమేన్ అన్నాం. ఆమేన్ అన్నారంటే మీరు కూడా ప్రార్థన చేసినట్టే, ఏకీభవించి. మంచిదే, ప్రార్థన చేయాలి, ఒకరికొకరు చేసుకోవాలి. దేశం పాడైపోయింది. ఈ పాడైపోయిన దేశంలో మన సంఘస్థులు ఉన్నారు, నేను ఉన్నాను, నువ్వు ఉన్నావు. ఆయన చెప్పిన మాటలు ధిక్కరించి ఒక వాక్యం చెప్పమంటే ఇంకో వాక్యం చెప్పి, వీడు గట్టిగా చెప్తే గుడికి రాడేమో, కానుకపోద్దేమో అని భయపడి, పరిశుద్ధాత్ముడేమో ఈ వాక్యం చెప్పమంటాడు, నువ్వు మాత్రం మార్చి చెప్తావు, ఉన్నది లేనిది కల్పించి చెప్తావు, ఉన్నది ఉన్నట్టుగా చెప్పలేని దుస్థితి మనకి. కానీ హోషేయతో చెప్పినట్టు ఆయన ఏం చెప్పాడు అన్నీ చేశాడు. నువ్వు చెయ్యరా అంటే అదే చేశాడు, ఇలా మాట్లాడమంటే అదే మాట్లాడాడు. నీలో పరిశుద్ధాత్ముడు ఉంటే నీతో ఏం చెప్తున్నాడు, ఏం చెప్తున్నావు నీ సంఘానికి? నీ సంఘం ఎలా ఉన్నారు, నీ సంఘస్థులు ఎలా ఉన్నారు, మీ గ్రామం ఎలా ఉంది, మీ మండలం ఎలా ఉంది, మీ దేశం ఎలా ఉంది? పాపంతో నిండి పాపంలో జోగుతున్నారు, అగ్నిగుండానికి వెళ్ళిపోయే పరిస్థితిలో ఉన్నారు. వాళ్ళని చూసి కనికరం రావట్లేదా మీకు? దేవుని ప్రేమ ఉప్పొంగటం లేదా? నిన్ను చూసిన వాడు దేవుని చూడాలన్నా పదే పదే వాడుతున్నాను ఈ పదం. క్రీస్తు వలె, క్రీస్తులాగా మనం ఉండాలి. ఆయన ఆత్మను అంగీకరించాం, మనలో ఉన్నారు. మనలో ఉన్నప్పుడు మన జీవితం, మన సాక్ష్యం, మన పుట్టినూరులో, మన సంఘంలో, మన ఉద్యోగాల్లో, మన వ్యాపారాల్లో, వ్యవసాయంలో, అన్ని విషయాల్లో దేవుడు కనపడాలి. అబద్ధం ఆడకూడదు, నరహత్య చేయొద్దు, వ్యభిచరించవద్దు. ఈ వాక్యాలన్నీ మాకెందుకు చెప్తున్నారంటే మన చుట్టూ వలయంలాగా అల్లుకొని ఉన్నాయి. మీలో ఏముందో నాకు తెలియదు, ఏ విషయం మీకు అంటుకుంటుందో నాకు తెలియదు. దేవుడికి తెలుసు, నీకు తెలుసు, నాకు తెలుసు నా గురించి. ఆత్మీయంగా పిలువబడిన మనము దేవుని సేవలో ముందుకు సాగిపోతున్నప్పుడు ఆయన చెప్పిన మాట 3వ వచనం, కాబట్టి దేశము ప్రలాపించుచున్నది, దాని పశువులను, ఆకాశ పక్షులను, కాపరస్తులను క్షీణించుచున్నారు, సముద్ర మత్స్యములు కూడా గతించిపోతున్నవి. ఇదన్నీ జరిగిపోతున్నాయి, ఆల్రెడీ జరిగిపోయింది. సముద్రంలో ఎన్నో జాతులు పోయినాయి, ఎన్నో రకాల పక్షులు పోయినాయి. మీకు దగ్గరలో పక్షుల కేంద్రం ఒకటి ఉంది, ఏ ఊరది? అక్కడికి వెళ్ళి చూడండి, కొన్ని పక్షులు, ఎన్నెన్నో పక్షులు వచ్చి ఇప్పుడు రావట్లేదులే, అంతరించిపోయినాయి. జనులు నశించిపోతున్నారు, ప్రాపిస్తున్నారు. చాలామంది సైంటిస్టులు ఏమంటారంటే ఇది ఇలాగే ఉంటే ఇది కాలిపోద్ది అని అన్నావు. అవును, కాలుతుంది, కాల్చేస్తాడు ఒక దేవుడు, ఎప్పుడో చెప్పాడు. ఇది అగ్నికి సిద్ధంగా ఉంది. విశ్వాసులు ఏడుస్తున్నారు, కాపర్లు ఏడుస్తున్నారు. ఎవరి కోసం? వాళ్ళ సొంత ప్రజల కోసం, సొంత సంఘం కోసం. మీరు ఎప్పుడైనా ఐసీలో ప్రమాదం జరిగి ఇలా జబ్బు చేసి ఐసీలో ఉంటాడు, ఇంటెన్సివ్ కేర్లో ఉన్నప్పుడు బంధువులు అందరూ బయట ఉంటారు. అబ్బో, అందరూ వెళ్తుంటారు, చూడడానికి వెళ్తారు. ఎందుకు చూస్తారు? అయ్యో, మన ప్రియుడు, మన ఆప్తుడు, మన బంధువు రోగం వచ్చో ప్రమాదంలోనూ హాస్పిటల్లో ఉన్నాడు, చచ్చిపోతాడేమో అని భయంతో ఆఖరి చూపు చూద్దాం అన్నట్టుగా వెళ్తారు, పరామర్శించడానికి వెళ్తారు. అంతేగాని బయట నుండి భలే ఉందని ఇటు తెచ్చాడు అనుకుంటారా? ఉంటారు అలాంటి వాళ్ళు కూడా. తొందరగా చచ్చిపోతున్నాడు అని అనుకునే వాళ్ళు ఉన్నారు. అక్కడికి వెళ్ళి ఏడుస్తాం, మనం ప్రలాపిస్తాం. ప్రభు 7వ అధ్యాయం మత్తయి సువార్త 7వ అధ్యాయం 13వ వచనం చదవండి. మత్తయి సువార్త 7వ అధ్యాయం యేసు ప్రభు వారు చెప్పిన మాట. 7వ అధ్యాయం 15వ వచనం చదవండి. 7:15 అబద్ధ ప్రవక్తలు జాగ్రత్త పడుడి, చాలు, క్రూరమైన తోడేళ్ళు, అబద్ధ ప్రవక్తలు. వాళ్ళు బోధ చేస్తే అబద్ధ ప్రవక్తల్ని నమ్మేస్తున్నారు. అబద్ధ బోధ. మీ దగ్గర ఏ శక్తి లేదనుకుని ఈ అబద్ధ బోధకుల్ని నమ్మే బోధకులు ఎక్కువైపోయారు. స్క్రీన్ల మీద కనపడే వాళ్ళు ఎక్కువైపోయారు. మీరు సాక్షాత్తు ముందు కనబడితే వాళ్ళకేం కనబడతలేదు. అబద్ధ బోధలు చేసేవాళ్ళు, నమ్మేసేవాళ్ళు ఉన్నారు, ఎక్కువ ఉన్నారు. వాళ్ళు క్రూరమైన తోడేళ్ళు, గొర్రె చర్మాన్ని కప్పుకొని వస్తున్నారు. వాళ్ళు గొర్రెలు కాదు, గొర్రెల్ని చెదరగొడతారు, తినేస్తారు, చంపేస్తారు అని యేసుప్రభు వారు చెప్పారు. ఇప్పుడు ఉన్నారు, ఎక్కువ మంది ఉన్నారు.
ఆది సంఘంలో తక్కువ ఉండేది కానీ ఇప్పుడు ఎక్కువైపోయారు. ఎవరు గొర్రె, ఎవరు తోడేళ్ళు. కొంతమంది విమర్శిస్తున్నారు కదా గొర్రెలోని, వీళ్ళేమో ప్రతి విమర్శ చేసి వాళ్ళు బర్రెలు అంటున్నారు. విమర్శ చేసుకోవడానిక, వాదన చేసుకోవడానిక మీరు వచ్చింది ఇక్కడికి? నిన్ను వాదన ఎవరు చేయమన్నారు? తర్కం ఎందుకు పెట్టుకోమన్నారు? ఎవరు పెట్టుకోమన్నారు తర్కాన్ని? ప్రభువును గురించిన పరిచర్య, ప్రభువును గురించిన సువార్తను బోధించండి, యేసును గురించి బోధించండి, యేసు యొక్క జీవిత లక్షణాలు జీవించి చూపించండి. తర్కం ఎందుకు? తెలుసుకోవడానికి మంచిదే. కొన్ని సిద్ధాంతాలు మతాల గురించి తెలుసుకోవడం సంతోషం, తప్పేం లేదు తెలుసుకోవడానికి. అనంత మాత్రాన వాదనలు తర్కాలు పెట్టుకోవద్దు. తర్కం పెట్టుకుంటే ఏమొస్తుంది? వివాదం వస్తుంది. వివాదం కోపం రేపుతుంది. ఒకరినొకరు దూషించుకొని, ఒకరినొకరు శపించుకొని ఏం చేస్తారు మీరు? దేశాన్ని జయించగలమా మనం? శత్రువు బలంగా పనిచేస్తున్నాడు, చంపేస్తారు. యేసుక్రీస్తు కోసం హతసాక్షి అయిపోవడం వేరు. కానీ వాదించి వాదనలు పెట్టుకుని క్రీస్తు ప్రేమను పోగొట్టుకొని మిగతా వాళ్ళు అభ్యంతరపడేలాగా మన జీవితాలు ఉండకూడదు. నిన్ను చూసిన వాడు, పాస్టర్ గారు రండి, మా శుభకార్యం జరుగుతుంది మా ఇంట్లో, రండి పాస్టర్ గారు అని పిలవాలి మీ గ్రామంలో వాళ్ళు. నువ్వు దైవజనుడిగా కనబడుతున్నావు, నువ్వు మంచివాడు అయ్యా, రండి మా ఇంట్లోకి రండి. నిన్ను పిలవకపోయినా నీకు మనసులో గౌరవించుకోవాలి. నీకు పైకి ఆయన కులాన్ని బట్టి, ఆయన ధనాన్ని బట్టి, ఆయన హోదాను బట్టి నీకు పిలవడేమో కానీ లోపల తెలుసు నువ్వెవడో ఆయనకి, మనసులో తెలుసు వాళ్ళకి. అలా చూపించలేకపోతున్నాం. 11వ అధ్యాయం 13వ వచనం, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం 13వ వచనం. 11-13 పౌలు కొరింథీ సంఘాన్ని ఏర్పడిన తర్వాత వాళ్ళకి హెచ్చరిక మాటలు చెప్తాడు. క్రీస్తు యొక్క అపోస్తుల వేషము ధరించుకుని వారే చాలండి. దొంగ అపోస్తులు మోసకాండ్రగు పనివారు. దొంగ అపోస్తులు మోసకాండ్రగు పనివారు. మోసంతో పనిచేసే సేవకులై ఉండొచ్చు, పెద్దలై ఉండొచ్చు, విశ్వాసులై ఉండొచ్చు, కాపర్లై ఉండొచ్చు. అపోస్తులు కూడా దొంగ అపోస్తులు. అపోస్తులు ఎక్కడ అపోస్తులు? నువ్వు ఈ దేశాన్ని నుంచి వేరే దేశానికి, లేదా వేరే ప్రజలు నీ భాష రాని వాళ్ళ దగ్గరికి, దూరంగా ఉన్న వాళ్ళకి పంపబడాలి, వెళ్ళాలి. మీరు ఈ గ్రామం నుంచి పక్క గ్రామానికి వెళ్ళిపోయి నేను అపోస్తులని చెప్పుకోవడం ఏంటి? అసలు అపోస్తులు అనే పదానికి అర్థం తెలుసా? చాలామందికి తెలియదు. కాపర్ అనే పదానికి అర్థం కూడా తెలియదు. ఎవాంజలికల్ సవార్థీకరణ అన్న దాని గురించి కూడా తెలియదు. సమాజంలో కొరింథీ సంఘానికి వెళ్ళినప్పుడు అప్పటికే బయలుదేరారు ఆది సంఘంలో. వీళ్ళు నిజమైన అపోస్తులు కాదు, దొంగ అపోస్తులు, దొంగ కాపర్లు అని చెప్తున్నారు. నేను చాలా సూటిగా మాట్లాడుతున్నాను మీతో. నేను మాట్లాడుతున్నాను, నా ముందు ప్రభు ఉన్నాడు. మనము అలాగ లేనప్పుడు దేవునికి స్తోత్రం. ఒకవేళ ఆ విధంగా దొంగ అపోస్తులుగా, దొంగ బోధకుడుగా, అబద్ధ బోధకుడుగా మనము ఉంటే దేవుడు మనకు తీర్పు తీరుస్తాడు. తీర్పులోనికి వెళ్ళిపోతాం. దేవుడు మనల్ని మరణంలో నుంచి జీవంలోకి దాటించి తీర్పులో నుంచి నిత్య జీవానికి తీసుకెళ్ళిపోదని దాటిచ్చేస్తే మళ్ళీ అందులోకి దూకేస్తామే మనం. మళ్ళీ పాపం చేయడానికి ఎలా వెళ్తున్నాం? ఎంత సాహసం చేస్తాం? మన పేర్లు జీవగ్రంథంలో ఉండాలి కానీ పుస్తకాల్లోకి రాకూడదు తీర్పు తీర్చడానికి. దొంగ అపోస్తులుగా ఉండకూడదు, దొంగ బోధకులుగా ఉండకూడదు, దొంగ పాస్టర్లుగా ఉండకూడదు. మీరు మంచి వాళ్ళు అనుకోండి, ఈ మాటలు మీకు కాదు, దొంగ పాస్టర్లు వాళ్ళకే. గుమ్మడికాయలు దొంగ అంటే ఎవడో భుజాలు తడుకున్నాడట. దొంగోడి కోసం అన్నాడు. ఎవరో దొంగలు ఉన్నారు ఇక్కడ అని అనగానే వాడు తడుకున్నాడట భుజం. ఎందుకంటే రాత్రి ఎత్తుకొచ్చాడుగా గుమ్మడికాయ భుజం మీద వేసుకుని, భుజాలు చూసారు, ఇంకా పొరపాటున గుమ్మడికాయ ఉందేమో అనుకుని భుజాలు తడుకుంటున్నాడట. వాడిని పట్టుకుంటారా అన్నారట. ఈ రోజున మనల్ని ఎవడు పట్టుకునేవాడు ఎవడు లేడు కానీ దేవదూతలు వస్తారు, నిన్ను వేరు చేస్తారు, నన్ను వేరు చేస్తారు, అందరిని వేరు చేస్తారు. గొర్రెలను మేకలను వేరు చేసినట్లుగా దేవదూతలు వేరు చేసేస్తారు. ఎవరు తప్పించుకోలేము. మనం పోవడం వెనక ముందు కొన్ని సంవత్సరాల ముందు తర్వాత పోతాం మనం, లేదా ప్రభు వచ్చేస్తాడు. ఈ విషయాలన్నీ మన కోసం రాసిచ్చారు. ఇలాంటి వాళ్ళు ఉన్నారు అని అంటాడు. అది జాగ్రత్త.
జాగ్రత్తగా ఉండాలి ఈ అపోస్తుల గురించి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 18వ వచనం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 18వ వచనం. అనేకులు క్రీస్తు శిలువకు శత్రువులుగా నడుచుకొనుచున్నారు. వీరిని గూర్చి మీతో అనేక పర్యాయములు ఇప్పుడు నువ్వు ఏడ్చుచూ చెప్పుచున్నాను. అనేకులు అన్నారు, కొంతమంది కూడా అంటలేదు, అనేకులు. అది సంఘస్థులై ఉండొచ్చు, కాపర్లై ఉండొచ్చు, పెద్దలై ఉండొచ్చు, బిషప్లై ఉండొచ్చు, ఎవరైనా ఉండొచ్చు. క్రీస్తు శిలువకు శత్రువులుగా మనం శిలువను మోసుకుంటూ ఆయన సువార్తను ప్రకటించాలి. మేము శిలువ వేయబడిన యేసుక్రీస్తును ప్రకటిస్తున్నామని చాలా ధైర్యంగా చెప్పారే. కానీ అదే శిలువను గురించి మాట్లాడుతూ శిలువను గుర్చిన వార్త నశించున్న వారికి వెరితనముగా ఉన్నది, రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి అని చెప్పి బోధ చేసి అబో గొప్పగా జీవించి నువ్వే శిలువకు శత్రువు అయిపోతే శిలువకు శత్రువు అంటే యేసుక్రీస్తుకు శత్రువు, పరిశుద్ధాత్మకు శత్రువు, సత్యానందం ఒక శత్రువు, మీరొక శత్రువు, బిషప్ ఒక శత్రువు, మోరేటర్ ఒక శత్రువు, అందరూ శత్రువులు అయిపోతే ఆ శత్రుత్వాన్నే చూస్తున్నారు. ఈ దొంగ పాస్టర్లని, దొంగ అపోస్తుల్ని చూస్తున్నారు. అందరూ ఎలాంటి వాళ్ళు అనుకుంటున్నారు ఈ భారతదేశం. అలాంటి వారు కాదు అందరూ. మేము వేరు, మాలో ప్రభు ఉన్నాడు, మేము నీతిమంతులం, మా రాజు నీతిమంతుడు, నా కోసం చనిపోయిన పాపము లేనివాడు పరిశుద్ధుడు, అంత గొప్ప దేవుడు ఇక్కడ ఉన్నాడు అని సాక్ష్యం చెప్పగలమా మనం? శిలువకు శత్రువులు ఎక్కువైపోయారు. ఒక సేవకుడు చనిపోయాడని మనం సానుభూతి చూపిస్తున్నాం, మంచిదే, సంతోషం, ప్రార్థన చేద్దాం, తప్పేమి లేదు. ప్రభు కోసం నిలబడినప్పుడు, జెండా పట్టుకొని తిరిగినప్పుడు, బ్యానర్ పట్టుకుని ఊళ్ళో ఊరేగినప్పుడు ఈ ఊర్లో ఉన్న వాళ్ళు ఏమని అర్థంటారు నిన్ను? నిజమే, ఈయన దేవుని సేవకుడు అంటారా? గ్రామంలో, మండలంలో ఒక టీవీ కంపెనీ వాళ్ళు, టీవీ ఛానల్ వాళ్ళు ప్రతి సంవత్సరం ఒక ప్రోగ్రాం నడిపిస్తారు, మీకు తెలుసు కదా. ఇప్పుడు శుక్రవారం రోజున రన్ ఫర్ జీసస్ అని పెడతారు. మీరు కూడా చేసి ఉంటారు, మీరు కూడా పరిగెత్తుంటారు. అది వాళ్ళ ప్రమోషనల్. నేను వ్యాపారం చేశాను, నేను వ్యాపారవేత్తనే. ఒక ఛానల్ అభివృద్ధి పొందాలంటే ఆ ప్రమోషన్గా ఒక మీడియా వాడుకుంటారు. వాళ్ళలో తప్పలేదు, వాళ్ళ విధానము, వాళ్ళ పాలసీ అది. రన్ ఫర్ జీసస్ అని వాళ్ళ టీవీ ఛానల్ వాళ్ళు ప్రచారం చేసుకోవడానికి ప్రారంభించారు. ఒకవేళ సాక్షిగా ప్రభు కోసం ఉండాలంటే దేవుని స్తోత్రం, మంచిదే, మంచి ఉద్దేశం. యేసుక్రీస్తు శిలువలో మరణించారని చెప్పడానికి ఒక వార్త గ్రామం అంతా తిరగాలి, లేదా పట్టణం అంతా తిరగాలని పెట్టారు ఆ ప్రోగ్రాం. ఆ ప్రోగ్రాంలో తాగుబోతోడు వెళ్ళాడు, వ్యభిచారి వెళ్ళింది, మంచి పాస్టర్ గారు వెళ్ళారు, దొంగ పాస్టర్ వెళ్ళాడు, దొంగ బిషప్పులు వెళ్ళారు, ప్రెసిడెంట్లు వెళ్ళారు, అందరూ పట్టుకుని వెళ్ళారు. ఆ చూస్తున్న వాళ్ళు నవ్వుకున్నవారు లేరా? వీడు 100 రూపాయలకి అమ్మేసుకుంటాడు, ఒక పొట్లానికి ఒక సారాకి అమ్ముడు పోతాడు వీడు. నీవు నా వీధిలో నడుచుకుంటూ వెళ్ళినప్పుడు క్రీస్తుని చూడాలి, నీ క్యారెక్టర్లో, నీ అవును ఈయన సేవకుడే. తెల్ల బట్టలు వేసుకుంటే సేవకుడు కాదు, అంతరంగంలో పరిశుద్ధత ఉండి తన జీవితాన్ని, తన కుటుంబంలో, తన సేవలో, తన వీధిలో, తన పుట్టినూరులో ఎక్కడైనా సరే క్రీస్తు కొరకు సాక్షిగా ఉండాలని పెద్ద సిలువేసుకుని ఉంటే కాదు, నీ బ్రతుకు చూస్తారు అందరూ. అలా లేకపోతే నువ్వు వ్యాపారవేత్తవి, మోసగాడివి, అబద్ధికుడు, తోడేళ్ళు ఎక్కువైపోయారు. అందుకే నేను మరే పదే చెప్తున్నాను, క్రీస్తులాగా బ్రతికి చూపించండి. పౌలు అన్నాడు, పౌలు రాశాడు, కానీ మిమ్మల్ని రాయమంటే మీరు కూడా రాస్తారు. నేను క్రీస్తుని పోలి నడుచుకుంటున్నాను, నన్ను పోలి నడుచుకోనండి అని సంఘానికి చెప్పాలి మీరు. నేను క్రీస్తుని పోలి నడుచుకుంటున్నా, నాలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడు, నన్ను నడిపిస్తున్నవాడు యేసుప్రభు వారే, నేను ఆయన్ని కలిగి ఉన్నాను కాబట్టి మీరు అలా ఉండండి, మనం అందరం పరలోకం వెళ్తామని సాక్ష్యం చెప్పాలి, బ్రతికి చూపించాలి. అందుకే లివ్ ఫర్ జీసస్, ప్రభు కోసం జీవించండి. సేవ చేయడం అంటే ఇక్కడ అక్కడ, ఈ వారం ఇక్కడ, తర్వాత నెక్స్ట్ వారం అక్కడ పాస్టర్ ఫెలోషిప్ పెట్టుకోవడం తప్పేం లేదు, ఫెలోషిప్గా ఉండడం తప్పేం లేదు.
ఫెలోషిప్గా కలిసి వచ్చామంటే మనం ఎంత ఆదరించబడాలి, ఎంత గట్టిగా. నా వెనకాల నా అన్న ఉన్నాడు, నా తమ్ముడు ఉన్నాడు, నా అక్క ఉంది, నా చెల్లి ఉంది, మనకేమైనా వస్తే వీళ్ళందరూ ఉన్నారని ధైర్యం రావాలి మనకే. కానీ నిన్ను కొడితే ఒక్కడు రాడు. ఎవడో ఒకడు వచ్చి నిన్ను కొడితే ఒక్కడు రాడు. ఆత్మ కలిగి ఉన్నట్లయితే ఆత్మ కలిగించే ఐక్యతను బట్టి ప్రభు కోసం వస్తాం, ఆయన కోసం కాదు, ప్రభు కోసం వస్తాం. ఎప్పుడైనా ఈ పాస్టర్ ఫెలోషిప్ జరిగినప్పుడు నేను అందరికీ రికమెండ్ చేస్తుంటాను, మీరు ఫెలోషిప్కి వచ్చినప్పుడు 10 గంటలు అంటే 10 గంటలకు రండి. మీ బైబిళ్ళు పట్టుకొని ఈ గ్రామంలో వెళ్ళి తిరిగి రండి, అంతే. ఏం మాట్లాడొద్దు. పాస్టర్ ఫెలోషిప్ అని ఒక బ్యానర్ పట్టుకుంది, ఈ మండలంలో పాస్టర్లు మేము సేవకులం అని చెప్పి కొన్ని సువార్త వాక్యాలు రండి. యేసు ప్రభువే నిజమైన దేవుడు, రక్షకుడు, ఆయన సాక్షులం మేము, ఆయన ప్రజలం మేము, ఆయన సంఘానికి కాపర్లమని వీధిలోకి వెళ్ళి చెప్పండి. ఏం బాధ చేయొద్దు, ఊరికి నేను నడిచి రండి. ఇక్కడి నుంచి దుగ్గిరాలు వెళ్ళినప్పుడు దుగ్గిరాల్లో నడిచి రండి అందరూ. వాళ్ళకి అర్థం కావాలి నువ్వు దేవుని సేవకుడు అని. వీళ్ళందరూ ఐక్యంగా ఉన్నారు అన్ని సంఘాలు అయినప్పటికీ. వాళ్ళు ఏమనుకుంటున్నారంటే వీళ్ళలో ఐక్యత లేదు. కొడితే ఒక్కడు రాడు, చంపితే ఒక్కడు కూడా రాడు. హైదరాబాదులో టీవీలో చూసినప్పుడు దాదాపు ఒక 50-60 వేల మంది వచ్చి ఉండొచ్చు. అందరికీ సమయం లేదు కాబట్టి తక్కువ. తెలుగు 2 రాష్ట్రాల్లో 50,000 మందేనా? ఒక సేవకుడు చనిపోతే లేదు. మనకు అవకాశం లేకపోవచ్చు, కానీ ప్రార్థన చేసాం మనం అందరం. కానీ వాళ్ళకి అర్థం కానిది ఏమిటంటే వీళ్ళు ఎవరో కలిసి రారు, అడగరా, అసలు రిపోర్టే రావనివ్వట్లేదు. వాళ్ళకి ఏమాత్రము చలనం లేదు. కాబట్టి దేవుని సేవకులు అంటే 100 రూపాయల కోసం 10 రూపాయల కోసం కక్కుర్తి పడేవాడు అన్నట్టుగా అర్థమయ్యింది. నీవిచ్చే 100 రూపాయలు ఎవడికి కావాలి? కాకులతో దేవుడు పంపిస్తాడు ఆహారాన్ని, సేవకుడికే కాకులతో పంపిస్తాడు. నీకు జ్ఞానం ఇస్తాడు. ఒకవేళ కడుపు మాడుతుంటే ఎలాగా పొట్ట నింపుకోవాలనేది దొంగ ప్రార్థన చేయడానికి కాదు. నేను కూడా ఒక సంస్థ నడిపిస్తున్నా అని చెప్పాను కదా. ఇక్కడే పాతూరు అనే ఊరిలో ఒక హాస్పిటల్ కట్టడానికి పునాదులు వేసాను నా సొంత డబ్బులతో. పునాదులు వేసాను కానీ 8 సంవత్సరాలు అయింది స్లాబ్ వేయలేకపోతున్నాను. 8 సంవత్సరాలు అయింది స్లాబ్ వేయలేకపోతున్నాను. చెప్పితే ఎవరు నమ్మరు. 8 years అయిపోయింది, 8 సంవత్సరాలు. నేను ఒక ప్యాంప్లెట్ వేసి సహాయం చేయండి దీనికోసం అని వేస్తే, నేను కొంతమంది కాపర్ల దగ్గరికి వెళ్ళినప్పుడు నా ప్రార్థన విధానం మారిపోయింది. వాడు 500 ఇస్తాడా 1000 రూపాయలు ఇస్తాడా అని ఎన్నుకుని వాళ్ళ దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయడం నాకు తెలిసిన వాళ్ళే. కానీ ప్రభు మాట్లాడుతున్నాడు, సత్యానందం నువ్వు వాడు 500 ఇస్తాడా 1000 రూపాయలు ఇస్తాడని ప్రార్థన చేస్తున్నావు, దొంగ ప్రార్థన చేస్తున్నావు, మానే, దొంగ ప్రార్థన మానే, లేదా నీ అకౌంట్ క్లోజ్ చేయమంటావు అన్న మాట్లాడాడు. అకౌంట్ అంటే నేను తీసేస్తాను ఇక్కడి నుంచి, చాలుక నువ్వు మానే అని చెప్పాడు. నేను ఆపేశాను. ప్రభువా చెప్పడం వరకే చెప్తాం, ఇచ్చేది ఏంటో కాదు, కానీ దొంగ ప్రార్థనలు చేయను, దొంగ ప్రసంగాలు చేయనయ్యా అని నిర్ణయించుకున్నాను. నాకు అవసరం ఉంది, అక్కరత ఉంది. నాకు అప్పు కావాలంటే పొడొద్దే. చాలామంది పెద్ద పెద్ద రైతులు నాకు తెలుసు, చాలామందికి రైతులకి అడ్వైజర్ నేను. వ్యవసాయం అంతా తెలుసు నాకు. ఒక 10 సెంట్లు భూమి కూడా నాకు లేదు వ్యవసాయం చేసుకోవడానికి. అందరికీ దేశంలో ఉన్న చాలామందికి సహాయం చేస్తాను ఉచితంగా. నాకు ఇవ్వలేదు దేవుడు. దానికోసం దొంగ ప్రార్థన నేను చేయకూడదు కదా, దొంగ బోధ చేయకూడదు కదా. నేను న్యాయంగా చెప్పాలి. ఇదిగో నేను పలానా హాస్పిటల్ కడుతున్నాను పేదలకు ఉచితంగా వైద్యం చేయడానికి. ఇక్కడ దగ్గరలో గుంటూరు జిల్లాలో కొక్కలర్ హాస్పిటల్ ఉండేది, దాని బ్రాంచ్ తెనాలిలో ఉండేది, అంబేద్కర్ కాలేజీలో బ్రాంచ్ ఉండేది ఇక్కడ హాస్పిటల్. ఏమైంది? అమ్మేశారు మా వాళ్ళు. వైద్యం లేదు. వైద్యం ఎక్కడ ఉంది? అందరూ పెద్ద పెద్దోళ్ళ దగ్గర ఉంది. నువ్వు ఎంటర్ అవ్వాలంటే 1000 రూపాయలు 50 రూపాయలు కట్టాలి, 500 కట్టాలి. అది కట్టలేని పేదవాళ్ళకి వైద్యం చేయాలి. ఇగో ఈ చిలూరులో హాస్పిటల్ పెట్టారు, ఇది వాళ్ళ ఆధిపత్యంలో ఉంది, సుబ్బారావు గారి ఆధిపత్యంలో ఉంది, ఓల్గా గారి ఆధిపత్యంలో ఉంది. వాళ్ళు అక్కడ మెననైట్ మిషన్ చర్చ్ వాళ్ళ దగ్గర రైతులు నడితే కొన్ని కోట్లు ఇచ్చారు వాళ్ళకి, హాస్పిటల్ కట్టారు, సేవ చేస్తున్నారు అక్కడ. మా అబ్బాయి చేస్తున్నాడు డాక్టర్గా.
ఎన్నో హాస్పిటళ్ళు కట్టాలి, అవసరం. హాస్పిటల్ కట్టారు, స్కూళ్ళు కట్టారు, ఎంతో సోషల్ సర్వీస్ చేశారు. కాబట్టి ఇప్పుడు సంఘం అంతా విస్తరించింది. ఇప్పుడు లేవు, డబ్బులు లేవు, ఇచ్చేవాళ్ళు లేడు అక్కడ. అమెరికాలోను యూరోప్లో లేరు, గుళ్ళకి వచ్చేవాళ్ళు లేరు అక్కడ. పెద్ద పెద్ద గుళ్ళు ఉంటాయి, 10, 15 మంది, 20 మందే ఉంటారు. యువత అంతా కూడా తాగేసి శుక్రవారం నుంచి తాగుతారు, తాగి మళ్ళీ సోమవారం దాకా లేవడాడు. గుడికి రావడం మానేశారు. ఇప్పుడు అమెరికాకు కావాలి సేవకులు, వెళ్ళండి, దేవుడు పంపిస్తే. సేవకులు అవసరం అక్కడ. యేసుప్రభుని వదిలేసాం మనం, యేసుప్రభువే కావాలని ప్రార్థన చేశారు. ట్రంప్కి విరోధులు కూడా ఈయనే కావాలని ఓట్లేశారు. ఆయన కూడా యేసే దేవుడు అని చెప్తున్నాడు. ప్రపంచానికి ప్రభు ఇంకా బతికున్నాడని నిరూపిస్తున్నారు. మనము నిరూపించలేకపోతున్నాము. నన్ను పిలిచిన దేవుడు, నాలో ఉన్న దేవుడు, లోకాన్ని జయించినవాడు, సర్వలోకాన్ని జయించినవాడు, పాపాన్ని జయించినవాడు నాలో ఉన్నాడు అని చూపించలేకపోతున్నాడు ఈ సత్యానందం. ఈ ఫిలిప్పీ సంఘానికి రాస్తూ ఉన్న మాటలు కనుక చూస్తే మీకు అర్థమవుద్ది. 17వ వచనం అంటాడు, సహోదరులారా మీరు నన్ను పోలి నడుచుకొనుడి. 17వ వచనం, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 17వ వచనం, సహోదరులారా మీరు నన్ను పోలి నడుచుకొనుడి, మేము మీకు మాదిరి అయి ఉన్న ప్రకారము నడుచుకున్న వారికి గురిపెట్టి చూడుడి అంటాడు. గురిపెట్టి చూడండి. మీకు మాదిరి అయి ఉన్న ప్రకారము నడుచుకొని వారిని గురిపెట్టి చూడుడి. మీ పాస్టర్ ఫెలోషిప్లో మీకు తెలిసిన వాళ్ళు, మాదిరిగా ఉన్న నాయకులు, మాదిరిగా ఉన్న కాపర్లు ఉన్నారు చూడారు. పౌలు కూడా చెప్పాడు ఇంతకుముందు, నేను క్రీస్తుని పోలి నడుచుకుంటున్నాను, మీరు నన్ను పోలి నడుచుకున్నాను. ఈ ఫిలిప్పీలకు రాస్తున్న మాట పౌలు అంటున్నాడు, మీ మధ్యలో కొంతమంది మాదిరిగా బ్రతుకుతున్నారు, వారిని పోలి నడుచుకోనండి. ప్రభువా నేను నిన్ను పోలి నడుచుకుంటాను, నువ్వు నాలో ఉన్నావు, నేను ఇతరులకు మాదిరిగా ఉండాలి ప్రభువా అన్న భావన మనలో రావాలి. కాపర్లలో, సహోదరుల్లో, సహోదరుల్లో. అందుకే ఆ ప్రకారంగా నడుచుకున్నాడు. అనేకులు క్రీస్తు శిలువకు శత్రువులుగా నడుచుకుంటున్నారు. దీని గురించి అనేక పర్యాయములు చెప్తే నేను ఇప్పుడు ఏడ్చుచు చెప్పుతున్నాను. నాశనమే వారి అంతము, వారి కడిపే వారి దేవుడు. వారు తాము సిగ్గుపడవలసిన సంగతులు ఎందు అతిశయించుతున్నారు, భూ సంబంధమైన వాటి అందే మనసుంచుతున్నారు. మన పౌరస్థితి పరలోకమందు ఉన్నది, మన పౌరస్థితి పరలోకమందు ఉన్నది అంటాడు. కాబట్టి అది మర్చి కొరింథీయులకు రాసిన 2వ పత్రిక రెండవ కొరింథీ 10:7 వచనం అండి. 2వ కొరింథీ 10 ఏదైనా ఓకే చదవయ్యా. క్రీస్తు వారమని తన మనసులో పడవేయుటకు కాక మిమ్మల్ని కట్టుటకే ప్రభు మాకు అనుగ్రహించిన అధికారమును గూర్చి నేను ఒకవేళ కొంచెము అధికముగా అతిశయించినను నేను సిగ్గుపడను. చాలండి కొంచెం ఎక్కువగానే మాట్లాడుతున్నాను కానీ నేను సిగ్గుపడను. అధికారంతో మాట్లాడుతున్నాను అంటాడు. మిమ్మల్ని కట్టుటకే కానీ పడదొయ్యటకు కాదు, మిమ్మల్ని కట్టాలనే మాట్లాడుతున్నాను. మీరు ఐక్యంగా ఉండాలని, మీరు ప్రభువులో స్థిరంగా ఉండాలని, శిలువకు శత్రువులుగా ఉండకుండా ఉండాలని, ప్రభువులో స్థిరమైన విశ్వాసంలో కొనసాగాలని ఈ మాటలన్నీ రాస్తున్నాను మీకు. మిమ్మల్ని కట్టుటకే కానీ పడద్రోయటకు కాదు. దేవుని ఆత్మచేత నింపబడినప్పుడు దేవుని కోసం జీవించిన వర్తమానాలన్నీ మనల్ని కట్టడానికే మనల్ని ధైర్యంగా ముందుకు వెళ్ళాలి. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 15వ వచనం. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 15వ వచనం. కుక్కలను, మాంత్రికులను, వ్యభిచారులను, నరహంతకులను, విగ్రహారాధికులను, అబద్ధమును ప్రేమించి అబద్ధమును జరిగించువారు
వెలుపట. మనము వెలుపట ఉండకూడదు, మన పరలోకంలో ఉండాలి. వెలుపట అంటే నరకం, అగ్నిగుండం. అలాగా మన పరిచర్య ఉండకూడదు. ఇందులో లిస్టులో రాయబడిన ఏ ఒక్కటి కూడా మనలో ఉండకూడదు. కాపర్లను, విశ్వాసుల్లో ఏ ఒక్కరిలోనూ ఉండకూడదు. ఆఖరికి ఇంకొక వచనం చూపించి నేను ముగిస్తాను. తెస్సలోనీయులకు రాసిన మొదటి పత్రిక, తెస్సలోనీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం. తెస్సలోనీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం. తెస్సలోనీయులకు రాసిన మొదటి పత్రిక, ఏలయనగా మా బోధ కపటమైనది కాదు, అపవిత్రమైనది కాదు, మోసయుక్తమైనది అంతకన్నా కాదు. చాలండి. పౌలు తెస్సలోనికి సంఘానికి రాస్తూ, మేము చాలా బోధించాం మీకు, మీరు బోధిస్తున్నారు మీ సంఘానికి, మీ చుట్టుపక్కల ఉన్న గ్రామాల్లో ప్రత్యేక మీటింగ్లు, సువార్త మీటింగులు వెళ్తారు. ఇది సువార్త మీటింగ్ కాదు, మీరు అందరూ సేవకులు. ఈ సంఘంతో మాట్లాడుతున్న పౌలు అంటున్నాడు, ఉత్తరం రాస్తూ, మా బోధ, మేము చేసిన బోధ ఎలాంటిది అనుకుంటున్నారు? కపటమైంది కాదు, లోపల ఒకటి ఆలోచిస్తూ పెదాలతో కపటంగా చెప్పింది కాదు, అపవిత్రమైనది అంతకన్నా కాదు. మా పవిత్రుడైన యేసుక్రీస్తునికి బోధిస్తున్న ఆయన పవిత్రుడు, ఆయన పరిశుద్ధుడు. ఆయన పరిశుద్ధుడు కనుక మీరును పరిశుద్ధులై ఉండమన్నాడు. ఆ పరిశుద్ధత పరిశుద్ధ ఆత్మ ద్వారా మేము పొందాము. ఆయన మాలో ఉన్నాడు, మమ్మల్ని నడిపిస్తున్నాడు. అపవిత్రమైనది అంతకన్నా కాదు, మోసయుక్తమైనదంతా కూడా కాదు. ఈ మోసాన్ని ఉపయోగిస్తున్నారు చాలామంది. ఎంత మోసం, ఎంత మోసం! డబ్బు కోసం, హోదా కోసం, పదవి కోసం ఎన్నెన్ని మోసాలు చేస్తున్నారో పిలువబడిన వాళ్ళు, కాపర్లు అని చెప్తూ, సంఘానికి చెప్తూ 4వ వచనం అంటాడు, సువార్తను మాకు అప్పగించుటకు యోగ్యులమని దేవుని వలన ఎంచబడిన వారమై, మేము దేవుడే మమ్మల్ని పిలిచాడు, ఆయన వల్ల ఎంచబడ్డాం, మీరు సువార్తను ప్రకటించడానికి యోగ్యులు అని చెప్పి ఆయన ఆత్మనిచ్చి అభిషేకించి పంపిస్తున్నాడు. యోగ్యులం మేము సువార్తను చెప్పడానికి. మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టిని సువార్తను ప్రకటించండి అన్నాడు కదా. నేను ఈ లోకాన్ని జయించాను, మీరు వెళ్ళండి, నేను సదాకాలం మీతో కూడా ఉంటానని వాగ్దానం చేశాడు కదా. సదాకాలం అంటే మనతో ఉన్నాడు, మన కాలంలో ఈరోజు ఉన్నాడు కదా, ఎప్పుడు ఉంటాడు కదా. నీవు సమర్పించుకుని, ఆయన పిలిస్తే సమర్పించుకుని వచ్చేస్తే నిన్ను అడుక్కునేవాళ్ళలాగా చేస్తాడా? చేయడు. నిన్ను తలగానే ఉంచుతాడు కానీ తోకగా ఉంచడు. ఎందుకు పిలిచాడో నీకు అర్థమైనప్పుడు నువ్వు బోధ చేస్తున్నావు నీ సంఘానికి, మా బోధ అపవిత్రమైనది కాదు, మోసయుక్తమైనది అంతకన్నా కాదు అని మీ సంఘానికి చెప్పాలి. సంఘం అర్థం అవ్వాలి, గ్రామానికి అర్థం అవ్వాలి. మేము యోగ్యులమని ఈ సువార్త ప్రకటించే భారం మా మీద ఉంచబడ్డాడు. మనుషులను సంతోషపెట్టువారము కాక మన హృదయములను పరీక్షించు దేవునినే సంతోషపెట్టువారమై బోధించుతున్నాము. మీకు వచ్చే సంఘానికి సంతోష పెట్టాలని పిట్ట కథలు చెప్పి, ఆ కథలు చెప్పి, అలా ఇలా నవ్వించి కిందకి ఎలా పడగొట్టేసి, ఎలా లేపేసి ఎవరి కోసం చేస్తున్నారు? ఎవరి మహిమార్థమై చేస్తున్నారు? ఏం మాట్లాడుతున్నారు మీరు? ఏం భాష మాట్లాడుతున్నారు మీరు? దేవుడిచ్చాడా? దేవుడు మాట్లాడమన్నాడా? భయం ఉందా? నాకు భయం ఉందా ఇక్కడ నిలబడ్డానికి? నా ముందు ప్రభు అన్నాడు, నా లోపల ఉన్నాడు. ప్రతి మాటకు లెక్క అప్పచెప్పాలి దేవుడి దగ్గర. ప్రతి మాటకు లెక్క అప్పచెప్పాలి. మేము యోగ్యులమని చెప్పి మాకు ఈ సువార్త ప్రకటించే భారము పెట్టాడు దేవుడు మాకు. నేను సువార్తను ప్రకటించకపోతే నాకు శ్రమ అన్నాడు. ఉచితంగా బోధించటమే నా జీతం అన్నాడు. సువార్తను ఉచితంగా బోధిస్తున్నాం. ఎన్నెన్నో రిఫరెన్సులు చూపించగలం మీకు. దేనికోసం మన బోధ? దేనికోసం మన యొక్క సహవాసం? ఎవరి కోసం? ఎందుకోసం? కోర్టుకి వెళ్ళడానికి డబ్బులు లేవు, ఎవరిస్తారు వాళ్ళకి? తోటి కాపరి మన దేశంలోనే చాలామందికి డబ్బులు లేవు. సహాయం చేయండి మీ పాస్టర్ ఫెలోషిప్ నుంచి. ఇక్కడ డబ్బులు లేకుండా ఆకలితో ఉన్నవాళ్ళు ఎవరు లేరనుకుంటున్నాను నేను. ఒక 100 రూపాయలు, నెలకు ఒక 100 రూపాయలు లేదా 1000 రూపాయలు ఇవ్వండి. మీరు సహాయం చేయలేకపోతే మమ్మల్ని కలవండి, మీరు ఎలా ఇవ్వాలో చెప్తాం.
మేము పెట్టే మీటింగ్కి రండి, మీ డబ్బుల కోసం కాదు, కలిసి పనిచేద్దాం, కలిసి సేవ చేద్దాం, కలిసి ప్రభు కోసం జీవిద్దాం. నేను ఈరోజు ఇలాగే బాగానే ఉన్నాను, రేపు ఏమైనా పడిపోతే మీరే వచ్చి నన్ను ఆదరించాలి, లేపాలి. మీరు ఇబ్బందుల్లో ఉంటే నేను లేపాలి, మిమ్మల్ని ఆదరించాలి. మనం అందరం కలిసి పరలోకానికి వెళ్ళాలా. వెళ్ళకముందు నశించిపోయే ఆత్మలకు సువార్తను ప్రకటించాలి. ప్రకటించవలసిన భారం నా మీద మోపబడి ఉన్నదని పౌలు చెప్తాడు. ప్రకటించకపోతే నాకు శ్రమ. ప్రకటించడం అంటే మీ గ్రామంలో నడిచి వెళ్తేనే చాలు, మీరు ప్రకటించేస్తున్నారు సువార్తనే. తెలుసా మీకు? మీ గ్రామంలో నడిస్తే చాలు, మీరు సువార్తని చెప్పేస్తున్నారు మీరు. అదేమిటంటే నాకు ఈ రిఫరెన్స్ చూపిస్తే టైం అయిపోయింది కానీ నేను ముగించేస్తున్నాను. నశించు వారి పట్లను, రక్షింపబడు వారి పట్లను మేము క్రీస్తుకు సువాసన అయి ఉన్నాము. నశించేవాడికి నువ్వు వీధిలో నడిచి వెళ్తున్నావు అనుకోండి, విగ్రహారాధన చేస్తున్న వాళ్ళు, పాపంలో ఉన్నవారు, పాపంతో పట్టబడిన వాళ్ళు, వాళ్ళు ఏమంటారు అనుకుంటే వాళ్ళు వెంటనే చూసి వీడు నిజమైన దేవుడిని తెలుసుకున్నాడు రా, వీడు పరలోకానికి వెళ్ళిపోతాడు అనుకుంటుంటాడు మనసులో. నువ్వు నడుస్తుంటావు, నువ్వేం చెప్పవు, వాడికి మరణార్థమైన వాసన వస్తావు. నువ్వు చచ్చిపోయిన శవం కూడా వాసన వస్తుంది, నీలో నుంచి ఆ వాసన వాడికి వెంటనే వస్తుంది. అమ్మో, నువ్వు ఒక్కడవే వ్యక్తి, మరణార్థమైన వాసన వాడికి వస్తుంది. అదే రక్షింపబడిన వారికి జీవార్థమైన వాసన. మనతో పాటు సహదాసుడు కాపరి, దేవుని దాసుడు ఆయన, మనం పరలోకం వెళ్ళిపోతున్నాడు, ఆడు సంతోషిస్తాడు. నీవే నడుస్తున్నావు, రక్షింపబడిన వాడు ఒక రకమైన వాసన వస్తావు. రక్షింపబడి వారి పట్లను, నశింపబడి వారి పట్లను మేము క్రీస్తు సువాసనయై ఉన్నాం. అలాంటి క్రీస్తు సువాసన కలిగి జీవించాలి మనం. నిన్ను చూసిన వాడు క్రీస్తుని అర్థం చేసుకుంటున్నాడా? పాత రోజులు అత్తర సాయిబులు వచ్చేవాళ్ళు, వాడు కట్టుకుని బట్ట అంతా అత్తర రాసుకుని ఆ బట్టలు వాడు వస్తుంటే గాలి అటు వేస్తుంటే అత్తర అంత దూరం ఉన్నవాడు కూడా వాసన వచ్చేది. అత్తర సాయిబు వస్తున్నాడు అనేవారు. అంటే ఇంతకుముందు సాయిబులే అమ్మేవాళ్ళు ఎక్కువ, అత్తర సాయిబు అనేవారు. ఇప్పుడు అన్ని చోట్లలో దొరుకుతుంది కాబట్టి అర్థం అవడం. ఇప్పుడు అలాంటి వాసన కాదు, క్రీస్తు సువాసన అంటే దానికి ఒక ప్రత్యేకమైన సెంట్ ఉంది. ఎక్కడ దొరుకుద్దండి అని అడగండి పాస్టర్లు. పరిశుద్ధాత్మలోనే ఉంది, నీలోనే ఉంది. నీలో ఉన్న దేవుడు అలాగ నిలబెడతాడు మీ గ్రామంలో, మీ సంఘంలో. మనం అందరం కలిసి అలా ఉందాం. అంతేగాని చావు వాసన రాకూడదు, వీడే చచ్చిపోకూడదు. ఈడు ఆత్మీయంగా చచ్చిపోతే ఈ వాడికి ఏం వాసన వస్తుంది? మరణపు వాసనే వాడికి కూడా వచ్చేది. ఈడు మనతో పాటు వచ్చేస్తాడు నరకానికి. మా ఇంట్లో జరిగిన ఒక ఉదాహరణ అంటే మా అన్నయ్య మా పెద్దనాన్న కొడుకు ఒక ఆయన చనిపోయారు. నాకన్నా పెద్దవాడు చనిపోతే సమాధి కార్యక్రమానికి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత జ్ఞాపకార్థ కూడా పెట్టారు. మా అన్న కూతుర్ని వాళ్ళ అబ్బాయికి ఇచ్చాడు, వియ్యంకుడు సాక్ష్యం చెప్తూ ఆయన కూడా ఒక చిన్న సంఘాన్ని నడిపించుకుంటున్నాడు ఓ 10 సంవత్సరాల నుంచి. ఆయన ఏదో కార్యక్రమంలో లేట్ అయిపోయింది. ఎందుకంటే పాస్టర్లు లేటుగా అయిపోవడం అర్థం కదా, అలవాటు కదా. లేట్ అయిపోయింది, తొందరగా వెళ్ళాలని మంచి స్పీడ్గా వెళ్ళిపోతున్నాడు బండి మీద. వెనకాల భోజనాలు ఉంటాయి కాబట్టి మనవరాలు ఎక్కించుకుని వెనకాల మనవరాలు కూర్చోబెట్టి మంచి స్పీడ్గా వెళ్ళిపోతున్నాడు. చాలా స్పీడ్గా వెళ్ళిపోతున్నాడు కూతురు. అది కనుక ఎక్కడన్నా గుద్దినా పడిపోయినా చచ్చిపోతారు అంత స్పీడ్గా వెనకాల మనవరాలు భయపడిపోయింది. ఈయనేమో తొందరగా వెళ్ళిపోవాలని స్పీడ్గా వెళ్తున్నాడు. భయపడిపోతూ గట్టిగా పట్టేసుకుని ప్రార్థన చేస్తున్నాడు. ప్రభువా మా తాత చచ్చిపోతే పరలోకి వెళ్తాడు, నేను మారు మనసు పొందలేదు ప్రభువా, నేను నరకానికి వెళ్ళిపోతాను పోతే మా తాత నా ప్రభు అని ప్రార్థన చేస్తుంది. ఏం ప్రార్థన తెలియదు, అర్థమైందండి? మా తాత చచ్చిపోతే పరలోకం వెళ్ళిపోతాడు ప్రభువా, నేను చచ్చిపోతే నరకానికి వెళ్ళిపోతాను ప్రభు, ఇంకా మారు మనసు పొందలేదు, మా తాత నాపు అని ప్రార్థన చేస్తుంది. చిన్న పిల్లకి అర్థమైపోయింది వాళ్ళ తాత పరలోకం వెళ్ళిపోతాడని. దానికి కూడా అర్థమైంది నేను ఇంకా పాపంలో ఉన్నాను, పాపముతో కూడిన పనులు చేస్తున్నాను, ఒకవేళ ఇప్పుడు చచ్చిపోతే నాకు నరకమే అని మా తాత చెప్పాడు అని గుర్తు చేసుకుని, వాక్యాన్ని గుర్తు చేసుకుని అప్రభు అని ప్రార్థన చేస్తుంది. వీడు ఇంత గట్టిగా ఏడిచేస్తుందని కొంచెం దూరం వెళ్ళిన తర్వాత ఆపేశాడు బండి. దేవుడు ఆపాడు. ఏంటి ఏడుతున్నావు అంటే ప్రభు అని ప్రార్థన చేస్తున్నాను, తాత అంతకనే లేదు, నువ్వు ఎంత స్పీడ్గా వెళ్ళిపోతున్నావు, నువ్వు చచ్చిపోతే పరలోకానికి వెళ్ళిపోతావు, నేను చచ్చిపోతే నరకానికి వెళ్ళిపోతాను కదా, నేను ఇంకా మారు మనసు పొందలేదు కదా అని తాత మీద డబ్బా ఎత్తుంది. అదే సాక్ష్యం జ్ఞాపకార్థ కూటంలో చెప్పాడు. మా అయ్యం కూడా అనుకుందాం,
మన నిజ జీవితాల్లో చాలామంది అర్థం చేసుకుంటారు. నువ్వు ఎక్కడికి వెళ్తావో, నీ పరుగేంటో, నీ అంతమేంటో అర్థమైపోద్ది సంఘానికి. మన జీవితాల్లో యథార్థమైన సేవ చేసి ప్రభు కోసం జీవిద్దాం. అందరం పరలోకం వెళ్దాం, ప్రభు కోసం జీవిద్దాం. క్రీస్తు సువాసనగా, క్రీస్తు వెలుగును మనం ప్రకాశిస్తూ మన సంఘాల్లో, మన సమాజంలో, మన మండలంలో, మన దేశంలో అవసరం మనం. అందుకే ఇంకా బతికించి ఉంచాడు. ప్రభువా, నన్ను బతికించే ఉంచావు, ఈ మిగిలిపోయిన సమయాన్ని నీ కోసం వాడుకో ప్రభువా అని సమర్పించుకొని నూతనమైన ఉత్సాహంతో ప్రభు కోసం జీవించలాగిన తన కృపను మనకు దయచేయమని ప్రార్థన చేసుకుందాం. తల్ల వంచండి, ప్రార్థన చేసుకుందాం. వందనాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభా. ఇదిగో తండ్రి, మీ దాసులను ప్రభా నిలవబెట్టుకొని శ్రేష్టమైనటువంటి వర్తమానంను ప్రభా, ఇదిగో ఎంత దినాలలో, చివరి దినాలలో దైవ సేవకులుగా ఉన్నటువంటి వారికి ప్రభా, ఇదిగో తండ్రి, ప్రాముఖ్యమైనటువంటి దివ్యమైన శ్రేష్టమైన మీ మాటల ద్వారా ప్రభా, ఇది ప్రభా సువార్త కాదు, కానీ ఒక దైవ సేవకులుగా ప్రభా హెచ్చరికతో కూడినటువంటి మాదిరికరమైనటువంటి సేవ ఎలా జరిగించాలో ప్రతి దైవ సేవకునితో మీరు మా గొప్ప దేవుడా, మీకు వందనాలు, స్తోత్రములున్నాయి. అవును ప్రభువా, జీవం కలిగిన మీ మాటల్లో ఉన్న దైవికమైన సత్యమును ప్రభా, ఇదిగో తండ్రి, వేషధారణ కలిగినటువంటి దైవ సేవకులుగా కాకుండా ప్రభా, ఇదిగో తండ్రి, అబద్ధ సాక్షులు, అబద్ధ బోధకులుగా కాకుండా ప్రభా, నిజమైనటువంటి అయా ఇదిగో తండ్రి, అలనాడు అపోస్తలుల కాలములో ఏ విధంగా అయితే ప్రభా సేవ జరిగించినటువంటి దైవ సేవకులను మాదిరిగా తీసుకొని ఈ అంత్య దినాలలో సేవలో నాయన ముందుకు సాగుతున్నటువంటి దైవ సేవకులు ప్రతి ఒక్కరిని ప్రభా మీ ఆత్మచేత పురిగొల్పమని, ప్రేరేపించమని, అలాంటి అభిషేకము ప్రతి ఒక్కరి మీద ఉంచమని ప్రార్థిస్తూ, ఇంకా ఎవరిలో ప్రభా ఈ భారము, ఈ రోషము, ఈ మంట ఎవరిలో లేదో వారి అంతరంగము మండును గాకయ్యా, వారి అంతరంగము మండును గాక. స్తోత్రం. సర్వశక్తి కలిగిన మీకు వందనాలు, స్తోత్రాలు. ఎంతమంది పరలోకమును స్వతంత్రించుకుంటారో, ఎంతమంది ప్రభా త్రోసివేయబడతారో ప్రభా, ఎవరికి వారు అయా ఇదిగో తండ్రి ఆత్మ పరిశీలన చేసుకొని బోధించువారు నా ప్రభా. ఇదిగో నేను బోధించిన ప్రభా, నేను నాయన పడిపోతాను, నేను తప్పిపోతానేమని నేను నిరంతరము నన్ను నలగగొట్టుకుంటున్నానని పౌలు గారు చెప్పిన ప్రకారంగా ఇదిగో తండ్రి మీ దాసులు అలాంటి అనుభవంతో కూడినటువంటి నాయన ప్రార్థన, ఆత్మ అభిషేకముతో నాయన భారము కలిగిన దైవ సేవకులుగా నా ప్రభా, ఇదిగో తండ్రి ఇక నుండి నాయన మీ ఆత్మ చేత పురుగొల్పబడి ఈ అంత దినాలలో, ఈ చివరి దినాలలో ప్రభా అలాంటి రోషము కలిగిన దైవ సేవకులుగా లేపబడి నిమిత్తము మీ అభిషేకము ప్రతి దైవ సేవకుని మీద ఉండునుగా. కలుగుతున్న అనేకమైన శోధనలు, అనేకమైన శ్రమల మధ్య నా ప్రభా, ఈనాడు మా భారతదేశంలోనైనా సేవ జరిగిస్తున్న దైవ సేవకులకునైనా మీ ఆత్మ ఉండునుగాక, మీ అభిషేకం ఉండునుగాక. మీ రక్షణ, మీ బాగునైనా ప్రతి ఒక్కరికి తోడై ఉంచి సహాయమును మీరు దయచేయమని మరొక్కసారి వాక్యమును ప్రకటించిన మీ దాసుని ప్రభా మీరు దీవించండి, ఆశీర్వదించండి. వారి కుటుంబాన్ని, వారి సేవను, వారి పరిచర్యను మీరు దీవించమని, ఈ కూడికను ఏర్పాటు చేసిన మీ దాసుని సేవను, పరిచర్యను, కుటుంబాన్ని, చేరువచ్చిన ప్రతి దైవ సేవకును మీరు దీవించి ఆశీర్వదించి మహిమ పొందమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ఆమేన్. దేవునిచ్చారు. అబద్ధ ప్రవక్తలు, దొంగ అపోస్తలులు, సిలువ శత్రువులు, మరి అందరూ ఎక్కడో లేరు, ఇక్కడిక్కడే ఉండి ఉంటారు కదా మన మధ్యలోనే. అదంతా లైవ్గా మనకు కూడా ఏమనిపిస్తున్నట్టు లోపల ఏదేదో జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే వాక్యం అంతా ఇక్కడెక్కడే తిరుగుతున్నట్లు అనిపించి, అందుకని నిజంగా అవసరమైన వర్తమానం. ఎందుకంటే అంచె దినాలు, అపాయకరమైన కాలాలు. అందరూ రాసుకున్నారు చక్కగా, నేను కూడా రాసుకున్నా. ఎందుకంటే ఇది చాలా అవసరమైన టాపిక్లా ఉంది. కాబట్టి మనమేంటి, మన పరిస్థితి ఏంటి? దేవుని వాక్యం అద్దం వల్లే మనకి కనపడుతున్నప్పుడు మనల్ని మనం పరిశుద్ధాత్మ ఒప్పింపచేసినప్పుడు ఒప్పుకొని ఆయనకు లోబడి నడవలసిన వారమై ఉన్నాం. చక్కని వర్తమానం అందించి మన మధ్యకు వచ్చి చాలా హెచ్చరికలతో కొన్ని మాటలు చెప్పిన
అయ్యగారికి నేను దుగ్గిరాల మండల పాస్టర్ ఫెలోషిప్ తరఫున ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నామండి. ఒక 5 నిమిషాల్లో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. ఇక్కడ ఒక అనౌన్స్మెంట్ ఉందండి. హోసన్నా ప్రేయర్ మినిస్ట్రీస్ వారు నిర్వహించు రక్షణ సువార్త స్వస్థత సభలు మే నెల 2, 3, 4 తారీఖుల్లో మరి పాస్టర్ మోషే గారు ఇక్కడే ఉన్నారు. రండి పాస్టర్ గారు ఒకసారి. మరి సాల్మాన్ గారు హోసన్నా ప్రేయర్ మినిస్ట్రీస్ తెనాలి, అలాగనే రాజారావు గారు మరి హదస్సా మినిస్ట్రీస్ విజయవాడ, వీరు మరి అత్తోట కొంచెవరంలో మరి మీటింగ్స్ జరిపిస్తున్నారు. మరి వారు మనలందరినీ కూడా ఆహ్వానిస్తున్నారు. వారి మాటల్లో ఆహ్వానాన్ని విందాం. అందరికీ కూడా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నానండి. మరి ఈ దుగ్గిరాల డిపిఎఫ్ పాస్టర్ ఫెలోషిప్ నడిపిస్తూ ఉన్న దైవజనులు సురేష్ అయ్య గారికి, అలాగనే దీనికి సెక్రటరీగా పనిచేస్తూ ఉన్న బుజ్జుబాబాయ్ గారికి, అలాగనే ఈ యొక్క సేవకుల సదస్సును ఏర్పాటు చేసుకొని ఉన్న మోజేస్ అయ్య గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. ఈ అవకాశం ఇచ్చినందుకు హృదయపూర్వకమైన వందనాలు. ఈ దుగ్గిరాల పాస్టర్ ఫెలోషిప్లో నేను కూడా మరి పాలి భాగస్తున్న అవటానికి దేవుడు నాకు ఇచ్చిన ధన్యతను బట్టి దుగ్గిరాల జగనన్న కాలనీలో నూతనమైన సేవా పరిచర్యను ప్రారంభించి 1.5 సంవత్సరం అయింది. అప్పటి నుంచి మరి ఈ సహవాసంలో నేను కూడా వస్తూ తరచుగా అన్నగారితో చెప్పినప్పుడు చక్కగా రావచ్చు, మీకు ఎటువంటి ఇబ్బంది లేదని ఈ ఫెలోషిప్లోనికి నన్ను కూడా ఆహ్వానించారు. ఇది నాకు చాలా నచ్చిన ఫెలోషిప్గా నేను భావిస్తూ మన యొక్క ఈ పాంప్లెట్స్లో మన దుగ్గిరాల పాస్టర్ ఫెలోషిప్ సహకారము ప్రార్థన సహాయం అని కూడా వేపించి ఉన్నాను. అందరూ కూడా రండి. మరి మే నెలలో 2, 3, 4 తారీఖులు మా సొంత ఊరు అత్తోటలో ప్రతి సంవత్సరము మే నెల 2, 3, 4 తారీఖుల్లో మరి సువార్త సభలను ఏర్పాటు చేస్తూ ఉన్నాం. మరి నెక్స్ట్ ఇయర్ అంటే వచ్చే సంవత్సరం దేవుని చిత్తం అయితే దుగ్గిరాలలో కూడా జగనన్న కాలనీలో ఏర్పాటు చేయాలని, మరి ముఖ్యంగా మే నెల సువార్త సభలు అయిన తరువాత సేవకుల సదస్సు నేను కూడా ఒకరోజు పెట్టుకోవాలని ఏర్పాటు చేస్తూ ఉన్నాం. ఈ పరిచర్యలోనికి దేవుడు నన్ను నడిపించినందుకై దేవునికే మహిమ కలుగును గాక. ఆమేన్. ఈ పాస్టర్ ఫెలోషిప్ను దేవుడు బహుగా ఆశీర్వదించి బలమైన వాక్కులతో నింపును గాక. ఆమేన్. అందరికీ హృదయపూర్వకమైన వందనాలు. అత్తోట వీరి సొంత ఊరు. మీరందరూ కూడా మరి అత్తోట లోపల కొంచెవరం ఇది అన్నారు, అక్కడికి వెళ్ళి మరి మీటింగ్స్లో పాల్పంపులు పొందాలని ప్రభుపేట మనం చేస్తున్నాను. అయ్యా కట్టేందంటే మనకు 5,000 రూపాయలు వసూలైనవి. తర్వాత కొట్టే ఏంటంటే ఇందులో రెండోది 2,000 రూపాయలు మన అయ్యగారికి, మన గౌరవ అధ్యక్షులైన సన్నెకంటి మోజేష్ అయ్య గారికి ఇస్తున్నాం. తర్వాత అదే తెచ్చేది ఏంటంటే మనకు 3,000 రూపాయలు మిగిలినాయి. చాలా వందనాలు అయ్య గారు. థ్యాంక్ యూ పాస్టర్ గారు. ఎందుకంటే నా వీపు గుర్రుగా చూస్తున్నారు కాబట్టి. మరి మరొక అనౌన్స్మెంట్ అండి. మరి ఈ నెల 20, 21, 22 ఏప్రిల్ ఈ నెల కదా, 20, 21, 20వ తారీఖే ఈస్టర్ రోజు నుంచి మీటింగ్స్ అంట. అయ్యగారు మీటింగ్స్, వారి మాటల్లో విన్నాం. కూడి వచ్చినటువంటి దైవ సేవకులందరికీ ప్రత్యేక వందనాలు. పాస్టర్ గారికి అందరికీ వందనాలు కూడా రావాలని ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. రండి. ఎందుకంటే మరి పాస్టర్ గారు భారాన్ని మోయాలి కాబట్టి ఆ విషయాన్ని మరి గమనించండి. మరి ఈ మీటింగ్ జరగాలంటే చాలా కాస్ట్, ఎందుకంటే చాలా దాదాపుగా 40-50 వేలు ఖర్చుతో కూడి ఉంటుంది. అయితే మరి అంతా పెట్టుకొని సేవకులు మనల్ని ప్రోత్సాహపరుస్తున్నారు. అయితే ఈ మంచి సమయంలో మరి మనం ఫెలోషిప్ తరపున ఇచ్చేది 2,000 రూపాయలు. మరి ఈ గిఫ్ట్ని అయ్యగారికి అందజేయవలసిందిగా మరి పాస్టర్ గారికి అప్పగిస్తున్నాను. మా పాస్టర్ ఎంతో సంతోషం అండి. థ్యాంక్ యూ. నేను చెప్పిన సిఆర్ఆర్డి సంఘముల పునర్నిర్మాణం, ఉద్యోగం మరియు అభివృద్ధి, దీనికి తెలుగులోనే ఉంది. మా ఉద్దేశాలు, సేవా విధానం గురించి ఇందులో రాయబడి ఉంది. మీరు మెంబర్స్ కావాలంటే ఇందులో ఫామ్ ఉండదు, ఫిలప్ చేసి ఇక్కడ ఇచ్చేయచ్చు. వాసు క్రిసోస్తం గారు, ఫిలిప్ గారు ఉంటారు ఇక్కడ. దానికి సంబంధించి మీరు పరిచర్యకు సహకరించాలంటే కార్డు తీసుకోరండి. ఉచితంగానే ఇస్తున్నాం మేము, బలవంతం లేదు. మీరు పరిచర్య కోసం మన సంఘాల్లోనూ వాడబడడానికి మేము ప్రభువుకి మీరు ఇచ్చే ప్రతి 10 రూపాయలకి రసీదు ఇస్తాం. 10 రూపాయలు కూడా పంపించవచ్చు, రసీదు ఇస్తాం. ఆడిట్ చేస్తున్నాం మేము.
మీకు లెక్క అప్పచెప్పాలి, అంతకన్నా ముందు ఆయనకి లెక్క అప్పచెప్పాలి. కాబట్టి మనం అందరం ప్రభు కోసం తెలుసుకోవాలనుకుంటే మీకు ఇష్టమైతే వీరిద్దరు ఇక్కడ ఉంటారు, మీరు తీసుకుని వెళ్ళండి. మా కోసం, మా పరిచర్య కోసం ప్రార్థన చేయండి. థ్యాంక్ యూ. ఎంత సంతోషం అండి. మరి పాస్టర్ గారిని వెళ్ళేటప్పుడు కలవండి, తప్పనిసరిగా ఆ పాంప్లెట్ తీసుకోండి, చదవండి, మీకు ఇష్టమైతే ఫాలో అవ్వాలని ప్రభు పేట మీకు మనవి చేస్తున్నాను. ఈ మంచి సమయంలో మన మధ్య తన సేవకునికి ఆశీర్వాదం ఇచ్చి, ఆయుష్ ఇచ్చి, ఆరోగ్యంతో నింపి అనేక ప్రాంతాలలో వాడుకొనును గాక. దైవ సేవకునికి సన్మానం అంటే మనము దేవునికి సన్మానం చేసినట్లే కావున మరి ఇటు గొప్ప సన్మానానికి పాత్రలుగా సత్యానందం గారిని దేవుడు దీవించి వారి యొక్క సేవలో ముందుకు కొనసాగినట్లుగా దేవుడే వర్ధిల్ల చేయునుగాక. అమేన్, అమేన్. ఎంతో సంతోషం అండి. మరి ఈ మంచి సమయంలో ముగింపు మాటలు. సో ఈ సమయంలో మీరు కొంచెం సహించాలని అనుకొనుచున్నాను. వాస్తవానికి అయ్యగారి సమయానికే వచ్చారు, మనం ఆయన గారికి ఇవ్వటమే కొంచెం ఆలస్యమైంది. ఎక్కువ పాటలు ఇవన్నీ ఉండటం వల్ల ఏదేమైనా బట్టి ఎండ తీవ్రతను బట్టి మిమ్మల్ని కూడా మేము అర్థం చేసుకుంటున్నాం. దేవుని కృపను బట్టి ఈ కూడికి జరగటానికి అనేక దినాలుగా సంఘంలో మేము ప్రార్థన చేస్తూ వచ్చినాం. గొలుసు ప్రార్థనలు కావచ్చు, అలానే సామూహిక ప్రార్థనలు కావచ్చు. అప్పుడు మేము ప్రార్థనలో విశ్వాసుల చేత చేయిస్తున్నప్పుడు సంఘమే పురికొల్పబడి కార్యక్రమం అంతటిని జరిగించడానికి దేవుడు కృప అనుగ్రహించినాడు. హల్లెలూయా. ఇంతగా ప్రయాసపడుతున్నప్పుడు నాతో పాటు సంఘం కలిసి ఏకీభవించుట చేత ఇటువంటి కార్యక్రమాలను జరిగించుటూ దేవుడు కృప అనుగ్రహించినాడు. అలానే మాంసాహారం కాకుండా శాకాహారం భోజనం మాత్రమే ఏర్పాటు చేసినాం. అది చాలా మంచిదని ఏర్పాటు చేయడం జరిగింది. భోజనం చేసి ఆ తర్వాత ప్రెసిడెంట్ గారినో లేకపోతే ట్రెజరర్ గారినో మాత్రం కలిసి తప్పనిసరిగా వెళ్ళండి, మీకు ట్రావెలింగ్ ఏర్పాటు చేయటం జరిగింది. ఆహ్వానాన్ని మన్నించి వచ్చినటువంటి దైవజనులు సత్యానందయ్య గారికి నా హృదయపూర్వకమైన వందనాలు. వారితో కలిసి మరి పని చేయటానికి, సహవాసం కలిగి ఉండడానికి దేవుడు నాకు గొప్ప ఆధిక్యతను దేవుడు దయచేసి ఉన్నాడు. అలానే కమిటీలో ఉన్న ప్రతి ఒక్కరికి, మీకందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. మా తల్లి గారి కోసము, నా భార్య బిడ్డలు కుటుంబం కోసము, వేలకపొడి ఇక్కడ జరుగుతున్న పరిచయ కోసం మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకునండి. దైవ సేవకురాలు నేను అనుమతించినప్పుడు శ్రీమతి రూడా గ్రేస్ గారు కూడా రావటం చాలా సంతోషం. బేబాక చాలా వందనాలు. వారికి ప్రార్థన చేయటం కొంచెం ఇస్తే మంచిదని నేను ఆశిస్తున్నాను. అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. సత్యానందయ్య గారు, ఐ లవ్ హిమ్ వెరీ మచ్. ట్రూలీ I love him. He is truly beloved and servant of God. అందుచేత వారితో నేను కలిసి నడవటానికి, సహవాసం కలిగి ఉండడానికి దేవుడు గొప్ప ఆధిక్యతనిచ్చినాడు పిల్లిపై గారి ద్వారా. దేనికి స్తోత్రం. వేలకపూడి నుంచి మేమిద్దరం కలిసి వచ్చినాం. చాలా సంతోషం. 3వ రోజున దాదాపుగా 27వ తారీఖు మన నిరసన తెలపడానికి ప్రెస్ మీట్ పెట్టాం. దానికి మీకు వాట్సాప్లో అలాగనే ఫోన్స్ చేసి చెప్పాం. మనిషి చచ్చిపోతున్నాడన్న మనుషులు కదలకపోతే చాలా బాధగా ఉంటుంది. పెట్టినది కూడా ఎక్కడ పబ్లిక్లో పెట్టాం, రోడ్డు మీద. కాబట్టి మీరు అక్కడ ఏమీ చేయాల్సిన అవసరం లేదు, నిలబడటమే. మన ప్రజెన్స్ కనపరచబడాలి. దయతో గమనించండి, తోటి సేవకుడు చనిపోతున్నాడు కాబట్టి రేపు ఆ ప్లేస్లో నేనే ఉంటా. ఎందుకంటే మరి మనందరం కూడా సేవలో ఉన్నాం కాబట్టి ఒత్తిడి ఉరవడిగా వస్తుంది, ఉప్పెనలాగా మన మీదకి వస్తుంది. అది కంపల్సరీగా అందరికీ తగులుద్ది. అయితే రెస్పాండ్ అవటం మన డ్యూటీ. కాబట్టి మీరు అందరూ కూడా దయతో గమనించండి. చాలామందికి చెప్పినా చాలామంది ఏం చేస్తారు, ఇర్రెస్పెక్టబుల్, అవసరం లేదు, చస్తే ఆయన చేసాడు, మీకు ఓపికంటే మీరు చేసుకోండి, మేము మాత్రం రాము అన్నట్టుగా చాలా కఠినంగా ఉన్నారు. దయతో గమనించండి. మీరందరూ కూడా రెస్పాండ్ అవ్వండి. ఎందుకంటే రేపు అదే పరిస్థితి నాకు వస్తే, లేకపోతే నీకు వస్తే, ఎవరికన్నా వస్తే మనందరం ఏం చేయాలి? తప్పనిసరిగా నిలబడాలి. అక్కడ అంతమంది నిలబడ్డారు, వాళ్ళందరినీ పోలీస్ స్టేషన్లో పెడుతున్నారు ఇప్పుడు. అవునా కదా? పెద్దగా మాట్లాడిన మనం పెద్దగా మాట్లాడమని మీకు మైక్ ఎవరైనా ఇచ్చారా? మైక్లో మాట్లాడటానికి సుందర్ సింగ్ అయ్య గారిని నుంచోబెట్టా. ఎందుకంటే పాపమో పుణ్యమో ఆయన మీద వెళ్ళిపోద్దని. ఎందుకంటే ఆయన బట్టే మాట్లాడతాడు. అందుకని నేను వారిని ముందు నుంచోబెట్టి ఆయన వెనకాల నేను నుంచున్నా. ఆయన గట్టిగా, మీరు చూశారు కదా,
మీరు చూశారు చూడండి, ఆయన మొహమాటం లేకుండా మాట్లాడతాడు. కాబట్టి ఈ రోజున విప్లవకారులుగా మనం ఉండాలి. ఎందుకంటే నా తోటి సహోదరుడికి అన్యాయం జరిగితే నేను నిలబడకుండా నేను బ్రతికి ఏం ప్రయోజనం? ఆయన వాట్సాప్ చూడండి, నాలాంటి వాళ్ళు 100 మంది ఉన్నా ప్రయోజనం లేదు, అలాంటి వాడు ఒకరున్నా బాగుంటుంది. ఎందుకంటే అంత చక్కగా చెప్తున్నాడు వాక్యం. అవునా కదా? బ్రతుకున్న దానికన్నా చనిపోయిన తర్వాత ఆయన వాక్యాలు ఎక్కువ వింటున్నారు జనం. అవునా కదండి? కాబట్టి మీరు గమనించండి, ఏ సేవకుని పక్షంగా మనం నిలబడాలని గమనించి ఇంట్లలో కూర్చోడానికి పనులు ఆపండి. చచ్చిపోయిన దానికన్నా ఎక్కువ ఏం లేదు కదా. కాబట్టి వచ్చి నిలబడండి, అందరం కలిసి సమిష్టిగా. ఇందాక పాస్టర్ గారు కూడా అదే చెప్పారు, అందరు కలిసి ఉండండి, కలిసి ఉండండి, కలిసి ఉండండి అని పదే చెప్తున్నారు. దయతో ఇళ్ళలో పడుకోవద్దు, సోమర్తనాలు వదిలిపెట్టండి, దయతో బయలుదేరి రండి. ఏదైనా జరిగినప్పుడు అందరం కలిసి పోరాడదాం. మన మండలాన్ని మనం దేవుని కొరకు కాపాడుకుందాం, దేవుని కొరకు పట్టబడినట్లుగా ప్రజలతో కలిసి ఉందాం. దేవునికి మహిమ కలుగును గాక. ముగింపు ప్రార్థన ఆశీర్వాదంతో మనం ముందుకెళ్దాం. మన మధ్యలో ఉన్న క్రిస్టోస్టిమ్ గారు వారు ముగింపు ప్రార్థన చేస్తారు. ఆశీర్వాదం మరి దైవ సేవకులు. పరిశుద్ధుడు అయిన దేవా, మహోన్నతుడు అయిన తండ్రి, మీకు ఘనమైన నామను బట్టి మీకు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాం. దుగ్గిరాల పాస్టర్స్ ఫెలోషిప్ ద్వారా నా ప్రభా ఈ దినమున మమ్మల్ని అందరినీ నాయన సేవ విషయంలో నాయన నూతనమైన మార్గంలో, సరైన మార్గంలో, నిత్య మార్గంలో మేము ఎలాగ వెళ్ళాలో ఈ దినాన మీరు మాతో మాట్లాడినందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దేవా, ఇక్కడ చేరిన ప్రతి ఒక్క దైవ సేవకుని బట్టి, వారి యొక్క సంఘాలను బట్టి, అలాగే నా ప్రభా నడిపిస్తున్న నాయకులను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఆత్మీయంగా నా ప్రభా బలమైన నాయకులుగా నా తండ్రి నీ చిత్తానుసారంగా వీరు ఇక్కడ సమకూడుతున్నారు, పరిచర్య కొనసాగిస్తున్నారు. ప్రభువులో నా తండ్రి ఒకరిని బట్టి ఒకరు ఆదరింపబడుతూ నాయన ముందుకు వెళ్ళేలాగా ప్రయాసపడుతూ ఉంటుండగా దేవా, ఈ యొక్క నాయన పాస్టర్స్ ఫెలోషిప్ని దీవించండి. అనేకులు నా ప్రభా నా తండ్రి వీరి ద్వారా క్రీస్తుని ఎరుగునట్లుగా నా ప్రభా, క్రీస్తు పత్రికలుగా, క్రీస్తు సువాసనగా ఉండునట్లుగా వీరితో పాటు వీరిని మమ్ములను దీవించి ఆశీర్వదించి సమస్తమైనటువంటి మహిమా ఘనత ప్రభావం పొందమని మా ప్రభువును రక్షకుడైనటువంటి యేసునామమును వేడుకుంటూ ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి నుండి ప్రేమ, పరిశుద్ధాత్మని అందిన సహవాసము సకల పరిశుద్ధులకును, ప్రత్యేకంగా దుగ్గిరాల ఫెలోషిప్ ఉన్నటువంటి ప్రతి కుటుంబానికి, ప్రతి దైవజన కుటుంబానికి, అంతేకాకుండా ప్రత్యేకంగా ఈరోజు వర్తమానం సత్యానందం గారి కుటుంబానికి, ఈరోజు ఏర్పాటు చేసినటువంటి కుటుంబానికి, మోజెస్ గారి కుటుంబానికి ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడయ్యండి నడిపించునుగాక. ఆమేన్. 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 అలాగనే కూర్చున్నామండి. నాయన మహాపరిశుద్ధుడ, మహోన్నతుడ, మహాగణుడు, నిత్యుడైన దేవాన్ని స్తోత్రాలు, స్తుతులు, వందనాలు తెలియజేసుకుంటున్నాం ప్రభా. ఇంతవరకు కూడా నాయన ఈ ఫెలోషిప్ అంతా కూడా విజయవంతంగా జరిగించారు. దైవజనులు బహుబలంగా వాడుకున్న విధానాన్ని బట్టి నాయన నీకే వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. ఆ విధంగానే ప్రతి ఒక్క దైవజనులు కూడా మీరు ఆశీర్వదించండి, దీవించండి ప్రభా. ఆ విధంగానే తండ్రి యేసుక్రీస్తు నామములో తండ్రి మోజెస్ గారి కుటుంబాన్ని ఆశీర్వదించండి, పాస్టర్ అమ్మ గారిని బిడ్డలను ఆశీర్వదించండి, అమ్మగారికి కూడా మంచి ఆయుష్ ఆరోగ్యాలతో నింపి నీ హస్తం తోడుగా ఉంచండి అయ్యా. ఆ విధంగా వాక్యం చెప్పిన దైవజనుల్ని నాయన సత్యానందం గారిని మీరు ఆశీర్వదించి దీవించి ఇంకా బలపరిచి నీ హస్తం తోడుగా ఉంచి నీ కృపలో భద్రపరిచి మీరే మహిమ పొందమని యేసునామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ అండి. అందరికీ వందనాలండి. సమాధానంగా సెలవు తీసుకుని మీ కోర్సు రెడీగా ఉన్నాయి. దయతో నన్ను క్షమించండి, ఒక 15 నిమిషాలు ఆలస్యం అవుతుంది. అయితే త్వరగా మనందరం కూడా బయటకు వెళ్ళి మన కోసం సిద్ధం చేసిన భోజనం చేసి వెళ్ళాలని ప్రభుపేట మీ అందరికీ ప్రేమపూర్వకంగా మనవి చేస్తున్నాం. వెళ్ళేటప్పుడు బుజ్జిబాబు గారిని కలిసి వెళ్ళాలని సాంబార్
మళ్ళీ మారి అప్పుడు నాకు ఇది నేను ఇచ్చేది కాదు. విజయరావు నాయుడు